మీ స్వాధీనంలో ఉంచుకున్నారు, మీకు వందనాలు ప్రభు. ఎలక్షన్ మీ స్వాధీనంలో ఉంచుకున్నారు, వందనాలు ప్రభు. మీ దాసును తను నిలబెట్టుకునండి ప్రభు, నడిపించండి, సహాయం చేయండి. బిడ్డల వాక్యం వింటుండగా ప్రభు అయా జ్ఞానము దయచేయండి, అయా నిద్రమోత చేత ఎవరు ఉండకున్నట్లుగా సహాయం చేయండి, చురుకుదనం దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు మీకు వచ్చిన పాట హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. పాట నెంబర్ 179వ పాట పాటల పుస్తకంలో నుండి. సుగుణాల సంపన్నుడు. సంపన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. संध्या के समय में हम एक बार फिर से अपनी उपस्थिति में इकट्ठा किया है. దేవుడి సాయంకాల సమయంలో మరొకసారి మనల్ని సమకూర్చాడు గనుక నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. आज हम परमेश्वर के वचन से सीख रहे हैं. प्रभु चाहता है कि हम उसमें जड़ पकड़कर बढ़ते जाएं. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుంటున్నాం. దేవుడు మనము ఆయనలో వేరు పారుతూ ఎదగాలని కోరుతున్నాడని మనం నేర్చుకుంటున్నాం. वो चाहता है हम विश्वास में दृढ़ होते जाएं. మనము విశ్వాసంలో దృఢపడాలని బలపడాలని ఆయన కోరుతున్నాడు. वो चाहता है हम अत्यधिक धन्यवाद करते हुए धीरज और सहनशीलता का जीवन बिताएं. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట్లో విస్తరించచ్చు, దీర్ఘశాంతంతో ఓర్పుతో ముందుకు సాగాలని, దానిలో ఎదగాలని ఆయన కోరుతున్నాడు. वो चाहता है कि हम उसमें हर एक जोड़ की सहायता से, हर एक मसल्स के द्वारा उसमें पालन पोषण पाकर एक साथ जुड़कर एक शरीर बन जाए. ప్రతి కీలు వలన కలిగే బలము చేత అతకబడి మనము ఏక శరీరముగా ఎదగాలని ఆయన కోరుతున్నాడు. इसी विषय को हम समझने के लिए आइए हम आगे बढ़ेंगे. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ముందుకు సాగుదాం. मेरे प्रियो, यहाँ पर 3 बातें हैं जो हमें करनी है और 3 चेतावनियाँ हैं जिससे हमें बचकर रहना है. నా ప్రియులరా, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి, మనం చేయాల్సిన విషయాలు. అంతేకాకుండా 3 హెచ్చరికలు ఉన్నాయి, మనం వాటిని తప్పించుకుంటూ ముందుకు పోవాల్సిన 3 హెచ్చరికలు ఉన్నాయి. और वो 3 चेतावनियाँ ऐसी हैं, अगर हम उसमें फंस जाएंगे तो हम अपने विश्वास को खो देंगे. ఆ 3 హెచ్చరికలు ఎట్లాంటి అంటే, ఒకవేళ మనం వాటిలో చిక్కుకున్నట్లయితే మన విశ్వాసాన్ని మనం కోల్పోతాం. इसलिए ना केवल हमें प्रभु में बढ़ना ज़रूरी है, बल्कि साथ ही साथ हमें ध्यान देना है कि कहीं हम शैतान के तत्व ज्ञान में फंस न जाएं. మనం ప్రభువులో ఎదగడం అది ముఖ్యం అయినప్పటికీ, అది కాకుండా మనం ఈ యొక్క సాతాను యుక్తిలో పడిపోకుండా మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. तो हम सबसे पहले उसे जानने का प्रयास करते हैं. మొట్టమొదటిగా మనం ఆయనను ఎరిగే విషయంలో మనం ప్రయాసపడదాం. और उसके लिए वो उनको क्या सिखाता है, దాని కొరకు ఏం నేర్పిస్తున్నాడంటే, उसका 9 वचन पढ़ेगा. कुलसियों 2 अध्याय उसका 9 वचन. దాని కొరకై కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
क्योंकि उसमें ईश्वरत्व की सारी परिपूर्णता सदैव वास करती है। ఆయన యందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఆయన యందు అనగా క్రీస్తునందు నివసిస్తున్నది। तो हमें सबसे पहले ये समझना है, हम जिस यीशु के पीछे चले हैं वो कोई गुरु, कोई भगवान, कोई अवतार नहीं है। కనుక మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ యేసునైతే మనం వెంబడించాలని మనం ముందుకు వచ్చామో ఆయన ఒక గురువో, ఒక అవతారమో, ఇంకేదో దేవతల దేవుళ్ళలో ఒకడో కాదు, बल्कि वो स्वयं परमेश्वर है। కానీ స్వయాన ఆ యేసు దేవుడై ఉన్నాడు। मेरे प्रियो, शैतान का यही प्रयास है कि बाकी भगवान, बाकी देवताओं, बाकी गुरुओं के साथ यीशु को भी एक बनाकर जोड़ दे। ప్రియులరా, సాతాను యొక్క యుక్తి ఏంటంటే మిగతా దేవి దేవతల వలె లేక అవతారాల వలె యేసును కూడా ఒకటిగా, ఈయన కూడా దేవతలలో దేవుళ్ళు ఒకడుగా చేసి వారితో పాటు జతపరచాలని, కలపాలని, లేక వారితో సమానం చేయాలనేది సాతాను యొక్క యుక్తి అయ్యున్నది। शैतान का युक्ति है कि वो संसार के सामने ये पेश करे कि यीशु भी परमेश्वर है। సాతాను యొక్క యుక్తి ఏంటంటే ఈ ప్రపంచం ముందట యేసు కూడా దేవుడు అనే విషయాన్ని ప్రస్తావించాలని లేక బయలుపరచాలని, అలా చాటించాలనేది వాడి యుక్తి। लेकिन ये सत्य नहीं है। కానీ ఇది సత్యము కాదండి। यीशु भी परमेश्वर नहीं है। యేసు కూడా దేవుడు అనేది సరైనది కాదు। यीशु ही परमेश्वर है। కానీ యేసు ఒక్కడే లేక యేసే దేవుడు అనేది సత్యం। एकमात्र परमेश्वर वही है। ఏకైక దేవుడు ఆయన ఒక్కడే యేసు। मेरे प्रियो, एक ही परमेश्वर है। నా ప్రియులారా, దేవుడు ఒక్కడే। एक ही परमेश्वर ने ये सब कुछ सृष्टि किया है। ఆ ఒక్కడైన దేవుడే ఈ సమస్తాన్ని సృష్టించాడు। और यीशु मसीह में परमेश्वर की सारा ईश्वरत्व सदैव वास करती है। ఆ క్రీస్తులో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసిస్తున్నది। पूरी परिपूर्णता उसमें है। ఆయనలో సర్వ పరిపూర్ణత ఉంది, దేవత్వం ఉంది। यीशु मसीह संपूर्ण परमेश्वर है। యేసుక్రీస్తు సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు। जब तक हम ये बात को अच्छे से नहीं समझेंगे, हम उसे एक मामूली व्यक्ति समझते रहेंगे। ఎప్పటి వరకైతే మనము ఈ యొక్క విషయాన్ని సరిగా అర్థం చేసుకోమో అప్పటి వరకు యేసుక్రీస్తును మనం ఒక మామూలు వ్యక్తిగా పరిగణిస్తుంటాం। मेरे प्यारो, यीशु मसीह कोई और नहीं, स्वयं परमेश्वर जो इस संसार में हमारे लिए आया। కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరో కాదు కానీ స్వయాన దేవుడై ఉన్నాడు। ఆయన ఈ లోకంలో మన కొరకు వచ్చాడు। हमें उसे पहचानने की जरूरत है, हमें उसे जानने की जरूरत है। మనం ఆయనను గుర్తించాల్సిన అవసరం ఉంది, మనం ఆయనను ఎరగాల్సిన అవసరం ఉంది। मेरे प्रियो, परमेश्वर के जो गुण हैं वो तमाम गुण प्रभु यीशु मसीह में मिलते हैं। నా ప్రియులారా, దేవునిలో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా మనకు యేసుక్రీస్తులో కనబడతాయి। और जब मैं यहाँ स्टेज से ये बात बोल रहा हूँ तो जोश में आकर नहीं बोल रहा हूँ। నేను ఎప్పుడైతే స్టేజ్ మీద నుంచి ఈ విషయాన్ని చెప్తున్నానో ఏదో ఉత్సాహంతో లేక పురికొల్పబడో చెప్పడం లేదు। हर एक व्यक्ति अपने धर्म को ऊंचा करने का प्रयास करता है, मैं उस उद्देश्य से नहीं बोल रहा हूँ। ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క మతాన్ని కొద్దిగా హెచ్చించి చెప్పాలనే విషయాన్ని ఆలోచిస్తుంటారు లేక చేస్తుంటారు। నేను అట్టి ఉద్దేశంతో చెప్పడం లేదు, మాట్లాడడం లేదు। मैं किसी भी धर्म को नहीं मानता हूँ। నేను ఏ యొక్క మతాన్ని కూడా నేను అవలంబించేవాడిని కాదు। मैं सब धर्मों को आदर करता हूँ। నేను सबके प्रति- अपने अपने धर्म है और सब उन लोगों के लिए आदरणीय है। అన్ని మతాలను నేను గౌరవిస్తాను। అన్ని మతాలు వాటి వాటి స్థానాల్లో అవి గౌరవింపదగ్గాయి। मैं किसी को भी नीचा करने के लिए यहाँ नहीं हूँ, నేను ఏ యొక్క మతాన్నో ఇంకా దేన్నో కానీ తక్కువ చేయడానికి ఇక్కడ లేను। लेकिन मैं सच्चाई बताने के लिए यहाँ हूँ। కానీ నేను సత్యాన్ని చెప్పడానికి ఇక్కడ ఉన్నాను। यीशु मसीह परमेश्वर है, ये कोई हवा का किला नहीं है, बल्कि ये एक सत्य है जो प्रमाणित है। యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయం ఏదో గాలికి చెప్పబడిన మాట కాదు కానీ అది ఒక సత్యమై ఉన్నది। मेरे प्रियो, आपके जीवन का सबसे उत्तम फैसला जो आपने किया है वो यही है कि आपने यीशु को परमेश्वर करके स्वीकार किया। నా ప్రియులారా, మీ జీవితంలో మీరు
ఒక ఉన్నతమైన లేక శ్రేష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నది ఏదైనా ఉందంటే లేక తీసుకున్నది ఏంటంటే యేసుక్రీస్తును దేవుడిగా మీ జీవితంలో స్వీకరించడం మాత్రం. क्योंकि सच में वही एकमात्र परमेश्वर है. ఎందుకనగా ఆయన ఒక్కడే ఏకైక దేవుడై ఉన్నాడు. और जिस दिन से आपने ये फैसला लिया उसी दिन से आपका जिंदगी बदलता चला जा रहा है. ఎప్పుడైతే మీరు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారో యేసుక్రీస్తు నిజమైన దేవుడని హృదయంలోనికి తీసుకున్నారో ఆ రోజు నుంచి మీ యొక్క జీవితం మార్పు చెందుతూ ఉంది. और मेरे प्रियो हम सृष्टि के लिए सबसे उत्तम बात यही है कि हम अपने सृष्टिकर्ता को जान लें. కనుక ప్రియులారా సృష్టి అయిన మనకు విశేషమైన ఉన్నతమైన విషయం ఏంటంటే మన యొక్క సృష్టికర్తను ఎరగడమే లేక తెలుసుకోవడమే. तो इसलिए मेरे प्रियो हमें बहुत गर्व होना चाहिए कि सृष्टिकर्ता ने अपने आप को हम पर प्रकट किया है. కనుక మనం గర్వపడాలి ఏంటంటే సృష్టికర్త తన్ను తానే మన మీద తానే బయలుపరుచుకున్నాడని మనం గర్వించదగ్గ విషయం ఇది. और मेरी प्रार्थना है ना केवल घनपुर में बल्कि हर एक हिंदुस्तान का व्यक्ति ये जाने कि उनका सृष्टिकर्ता कौन है. నా ప్రార్థన కూడా ఇదే, కేవలం గన్పూర్లోనే కాకుండా మన భారతదేశం అంతటా కూడా లేక అందరూ కూడా తమ సృష్టికర్త ఎవరో ఎరగాలనేది నా యొక్క ప్రార్థన అయి ఉన్నది. और मेरे प्रियो वो समय आ रहा है जब बहुत बड़े बड़े मंत्री लोग, बड़े बड़े वकील लोग, बड़े बड़े जज लोग निकल कर यीशु का प्रचार करने जा रहे हैं. ప్రియులారా ఒక సమయం రాబోతుంది, పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద పెద్ద వకీళ్ళు, జడ్జిలు బయటికి వచ్చి యేసుక్రీస్తే దేవుడని ప్రకటించబోతున్నారు. ఆ సమయం రానుంది. वो समय आ रहा है. ఆ సమయం వస్తుంది. मेरे प्रियो पौलुस जो कलीसिया को सताने वाला था, నా ప్రియులారా పౌలు ఎవరైతే సంఘాన్ని హింసించేవాడో, जो इस यीशु को एक व्यक्ति मानता था, ఎవరైతే యేసు కేవలం ఒక మామూలు మనిషి అని భావించేవాడో అలాంటి పౌలు और इसी भावना में वो मसीह के लोगों को, यीशु के लोगों को मारने के लिए बंदी गृह में डालने के प्रयास में दमिश्क जा रहा था. ఆయన ఇదే ప్రయత్నంలో క్రైస్తవులను హింసించడంలోనూ తర్వాత వారిని చంపడంలోనూ వాళ్ళని బందీ గృహాల్లో వేయించడం ఆ యొక్క అదే పని పెట్టుకొని ఆయన దమస్కు పట్టడానికి బయలుదేరుతున్నాడు. लेकिन यीशु के साथ सामना होने के बाद కానీ ఆయన యేసును ఎదుర్కొన్న కారణాన్ని బట్టి वो मेरे प्रियो उसी दिन बदल गया నా ప్రియులరా అదే దినాన ఆయన మార్పు చెందాడు. और वो यीशु का प्रचारक बन गया. అంతేకాకుండా ఆయన యేసును ప్రకటించేవాడుగా మారాడు. हम जब प्रेरितों की काम नामक पुस्तक पढ़ते हैं तो हम पाते हैं कि सबसे ज्यादा मार खाने वाला, कष्ट उठाने वाला, सबसे ज्यादा घूमने वाला व्यक्ति कोई और नहीं, वो पौलुस है. మనం అపోస్తలుల కార్యములు అనేటువంటి గ్రంథంలో కనుక చూసినట్లయితే అందరికంటే ఎక్కువ దెబ్బలు తిన్నవాడు, ఎక్కువ ప్రయాసపడినవాడు, సువార్త కొరకు ఎక్కువ తిరిగినవాడు, పాటుపడినవాడు మరెవరో కాదు కానీ ఈ పౌలు అనే వ్యక్తే. और वो कलीसिया को सताने वाला, कलीसिया बनाने वाला बन गया. ఎవరైతే సంఘాన్ని హింసించేవాడో ఇప్పుడు ఆయనే సంఘాన్ని తయారు చేసేవాడుగా మారాడు. और ऐसे ही प्रभु बहुत से लोगों को खड़ा करने जा रहा है. అలాగే ప్రభు అనేకులను నిలబెట్టబోతున్నాడు. मेरे प्यारो पौलुस कहते हैं जब से मैंने यीशु को पहचाना है बाकी सब चीजें मुझे तुच्छ लगने लगी हैं. అందుకనే పౌలు అంటున్నాడు కదా, నేను ఎప్పుడైతే యేసును ఎరిగానో అప్పటి నుంచి నాకు ఈ భూ సంబంధమైన లేక మిగతావన్నీ కూడా నాకు తుచ్చమైనవిగా కనిపిస్తున్నాయి जो అంటున్నాడు. चीजें मेरे लाभ की थी वो भी मुझे अब हानि लगने लगी हैं. ఏవేవైతే నాకు లాభకరములై ఉన్నాయో అవి వాటిని నేను ఇప్పుడు నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. वो कहता है मैं यीशु के साथ दुख उठाना चाहता हूँ. ఆయన అంటున్నాడు నేను యేసుక్రీస్తుతో కూడా శ్రమను అనుభవించాలనుకుంటున్నాను అంటున్నాడు. मैं उसकी मृत्यु की समानता को प्राप्त करना चाहता हूँ. ఆయన యొక్క మరణములో సమాన అనుభవాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. वो यीशु के लिए मरने के लिए तैयार हो गया. ఆయన యేసు కొరకు అసలు చనిపోవడానికి ना సిద్ధపడ్డాడు. केवल तैयार हुआ, समय आने पर उसने अपना प्राण दिया. ఆయన కేవలం సిద్ధపడమే కాదు, సమయం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కూడా యేసు కొరకు क्यों? అర్పించాడు. ఎందుకు? क्योंकि वो यीशु को पहचान गया, यीशु ही परमेश्वर है. ఎందుకంటే ఆయన యేసును ఎరిగాడు. ఏమనంటే యేసు క్రీస్తే దేవుడని. ऐसा ही आरएसएस में से कुछ लोग पहचान कर निकल कर आने जा रहे हैं. అలాగే ఆర్ఎస్ఎస్ లో నుంచి కొంతమంది గుర్తించి అలా బయటికి రాబోతున్నారు. क्योंकि आजकल पुत्र बहुत शांत होकर बैठे हैं. ఎందుకనగా నేటి దినాన అనేక కుమారులు నెమ్మదిగా కూర్చొని वो ఉన్నారు, डर कर बैठे हुए हैं. భయపడి కూర్చున్నారు. वो
भय के साथ चुप बैठे हैं। వాళ్ళు భయాందోళన కారణంగా మౌనంగా ఉన్నారు. ऐसे समय में प्रभु पत्थरों को चिल्लाने के लिए खड़ा करने जा रहा है। అలాంటి సమయంలో దేవుడు రాళ్ళు కేకలు వేయనట్లుగా నిలబెట్టబోతున్నాడు. बजरंग दल में से बहुत लोग निकल आएंगे। ఈ విధంగా చేయడం వల్ల అనేకులు బయటికి రాబోతున్నారు. जमायत इस्लामी में से बहुत लोग निकल आएंगे। ఆ యొక్క జమాయతీ ఇస్లాంల నుంచి కూడా అనేకులు రాబోతున్నారు. बड़े बड़े वकील जज लोग निकल आएंगे, यीशु को पहचानेंगे और वो यीशु का प्रचार करेंगे। పెద్ద పెద్ద జడ్జిలు వకీలు యేసుక్రీస్తును గ్రహించి స్వీకరించి గుర్తెరిగి ఆయనను గురించి ప్రకటించబోతున్నారు. मेरे प्यारो कलीसिया के लोग भी अगर ये सच्चाई को जान लेंगे, उसको महसूस कर लेंगे, ऑब्जर्व कर लेंगे, वो आराम से नहीं बैठ पाएंगे। సంఘపు వారు కూడా ఈ యొక్క విషయాన్ని గనుక గుర్తించి దాన్ని స్వీకరించి దాన్ని అనుభవించినట్లయితే సంఘపు వారు కూడా మౌనంగా ఉండలేరు. आज लोग अंधकार में मर रहे हैं। ఈ నేటి దినాల్లో ప్రజలు అంధకారంలో చనిపోతున్నారు. जिन्होंने यीशु को पहचाना वो कैसे शांत बैठेंगे? ఎవరైతే యేసుక్రీస్తును ఎరిగారో వాళ్ళు ఎలా మౌనంగా శాంతిగా కూర్చోగలరు? पौलुस ने जब यीशु को पहचान लिया, वो मारा मारा घूम रहा है हर एक को ये बताने के लिए कि यीशु ही परमेश्वर है। ఎప్పుడైతే పౌలు యేసుక్రీస్తును తెలుసుకున్నాడో ఆయన ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ చెప్పాడు యేసుక్రీస్తే నిజ దేవుడని ఆయన చెబుతూ ప్రకటిస్తూ తిరిగాడు. लेकिन आज मसीह लोग ये बताने में शर्माते हैं, डरते हैं कि मैं यीशु पर विश्वास करता हूं। కానీ నేటి దినాల్లో క్రైస్తవులు నేను యేసుక్రీస్తును విశ్వసిస్తాను, యేసుక్రీస్తే దేవుడని చెప్పే విషయంలో సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. उन्हें आज बाइबिल खुलेआम लेकर घूमने में शर्म आती है। వాళ్ళకి ఈ దినాన బైబిల్ని బహిరంగంగా తీసుకొని తిరగడంలో వారికి సిగ్గేస్తుంది, భయమేస్తుంది. क्योंकि असलियत में वो जाने ही नहीं है यीशु कौन है। ఎందుకనగా వాళ్ళు అసలు నిజంగా క్రైస్తవులు తెలుసుకోనే లేదు అసలు యేసుక్రీస్తు ఎవరా అని. मेरे प्यारों में चाहता हूं कलीसिया इन दिनों में अपने सृष्टिकर्ता को, अपने उद्धारकर्ता को, अपने प्रभु को पहचाने और वो जाकर दूसरों के साथ उसको बांटे। నా ప్రియులరా నేటి దినాన సంఘము తమ యొక్క సృష్టికర్త, తమ యొక్క రక్షణ యొక్క కర్త, తమ దేవుడు ఎవరు అనేది విషయాన్ని తెలుసుకొని ఇతరులకు ప్రకటించాలని నేను కోరుతున్నాను. నా ప్రార్థన అయి ఉన్నది. मेरे प्रियो में एक घटना आपको बताना चाहता हूं। నా ప్రియులరా నేను ఒక సంఘటన మీకు చెప్పాలని ఉంది. ये चीन की कलीसिया की घटना है। ఇది చైనా యొక్క సంఘంలో జరిగినటువంటి సంఘటన. हमारे एक प्रभु के श्रेष्ठ दास वहां चीन में जाकर सेवकाई कर रहे थे। మా యొక్క దేవుని యొక్క దాసుడు అక్కడ చైనాలోకి వెళ్ళి దేవుని సేవ చేశాడు. और लगभग एक 16 साल की एक लड़की ने यीशु को स्वीकार किया। అక్కడ దరిదాపుగా 16 లేక 17 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి ఒక బాలిక యేసుక్రీస్తుని స్వీకరించింది. एक छोटी लड़की ने 16-17 साल की एक लड़की ने यीशु को स्वीकार किया। 16-17 ఏళ్ల బాలిక యేసుక్రీస్తుని స్వీకరించింది రక్షకుడిగా. उसने यीशु को पहचान लिया कि यीशु ही परमेश्वर है। ఆమె గుర్తించింది యేసుక్రీస్తే నిజ దేవుడని, యేసుక్రీస్తే రక్షకుడని ఆమె గుర్తించి గ్రహించి స్వీకరించింది. पवित्र आत्मा से भर गई ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడింది. और वो जाकर लोगों को यीशु के बारे में बताने लगी। ఇక ఆమె వెళ్ళి యేసుక్రీస్తు గురించి ప్రజలకు చెప్పడం మొదలుపెట్టింది. 2 साल तक वो यीशु के बारे में लोगों को बताती घूमती रही। 2 సంవత్సరాల వరకు ఆమె యేసుక్రీస్తుని గురించి చెబుతూ తిరుగుతూ ఉంది. और उसे 2 साल के बाद लगभग पकड़ लिया गया దరిదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఆమెను పట్టేసుకున్నారు. और उसे जेल खाने में ले गए। ఆమెను జైల్లోకి తీసుకెళ్లారు. उसके पूरे कपड़े उतार दिए गए ఆమె యొక్క వస్త్రాలన్నీ తీసేశారు. और पुलिस के लोग उनके साथ लगातार रेप करते रहे। ఇక పోలీసు వారు ఆమెతో మానభంగం చేయడం మొదలు పెట్టారు. ఆమెను उसे कोई भी कपड़ा पहनने की अनुमति नहीं दिया गया। ఆమెకు ఇక వస్త్రాలు వేసుకునేటువంటి అనుమతి లేకుండా చేశారు. लेकिन फिर भी वो उस हालत में भी यीशु का नाम का प्रचार करती रही। అయినప్పటికీ ఆ స్థితిలో కూడా ఆమె యేసు యొక్క పేరును, యేసును ప్రకటిస్తూ ఉంది. हर पुलिस वाले को जिसने उसका रेप किया उसने यीशु का वचन बताया। ఎవరెవరైతే ఆమెను మానభంగం చేశారో ఆ ప్రతి పోలీసు కూడా ఆమె యేసుక్రీస్తుని గురించి చెప్పింది. एक दिन पुलिस वाले किसी लड़के को उठाकर लाए जो नशा बेचता और करता हुआ पकड़ा गया। అలాగే ఒక దినాన బయట నుంచి ఒక పిల్లాడిని ఎవరైతే ఈ యొక్క మారక ద్రవ్యాలు అమ్ముతూ లేక వాటిని సేవిస్తూ ఉన్నాడో వాడిని పట్టుకొని ఆ జైల్లోనికి తీసుకొని వచ్చారు పోలీసులు. और उन्होंने उसको बहुत मारा పోలీసులు వాడు చేసిన తప్పు కారణంగా వాడిని బాగా కొట్టారు. और वो मर गया। ఇక ఈ క్రమంలో వాడు చనిపోయాడు. और जब वो मर गया तो बाद में पता चला कि ये तो बहुत बड़े किसी व्यक्ति का, उनके किसी बड़े ऑफिसर का बेटा है। ఆ పిల్లాడు చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ చనిపోయినటువంటి ఆ కుర్రాడు, తప్పు చేసిన కుర్రాడు ఒక పెద్ద అధికారి యొక్క కుమారుడు అయి ఉన్నాడని వారికి అర్థమైంది. और तब उन्होंने सोचा हमारी नौकरी चली जाएगी, हमें जेल खाने में डाल देंगे। ఇప్పుడు ఇక మా ఉద్యోగాలు పోతాయి, లాకప్లో కొట్టి చంపిన కారణాన్ని బట్టి ఇక మాకు ప్రమాదం అని వాళ్ళు ఎరిగారు. तब वो पुलिस वाला
एक पुलिस वाला बोला, ये लड़की बोलती है हमारा यीशु मसीह जिंदा करता है, हमारा यीशु मसीह जिंदा करता है, चलो इसको बोलते हैं कि इसको जिंदा करो। కాబట్టి దాంట్లో ఒక పోలీసు ఆయన అన్నాడు కదా, ఈ అమ్మాయి అంటా ఉండేది కదా, మా యేసుక్రీస్తు బ్రతికిస్తాడు, మా యేసుక్రీస్తు బ్రతికిస్తాడని, సరే ఈమె దగ్గర తీసుకెళ్ళి ఈయన్ని బ్రతికించని చెప్దామని అనుకున్నారు. तब पुलिस वालों ने उस लड़की को बुलाया, అప్పుడు పోలీసులు అమ్మాయిని పిలిచారు. बोला ये मर गया है, ఇగో వీడు చచ్చిపోయాడు, अगर ये जिंदा हो गया तो हम तुम्हें छोड़ देंगे। వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు కనుక వీడు బ్రతికితే నిన్ను వదిలిపెడతామని చెప్పారు. तो लड़की बोली आप मुझे छोड़ो या ना छोड़ो, लेकिन मैं चाहती हूँ आप जानो यीशु मसीह ही परमेश्वर है। ఆ అమ్మాయి చెప్పింది కదా, మీరు నన్ను విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా మీరు మాత్రం యేసుక్రీస్తే దేవుడని తెలుసుకోవాలని నేను కోరుతున్నానని చెప్పింది. उसने बोला मुझे एक छोटा कपड़ा दो। ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కదా, నాకు ఒక చిన్న ఒక క్లాత్ ఇవ్వండి, లేక చిన్న వస్త్రం లాంటిది ఒకటి ఇవ్వండి అని చెప్పింది. क्योंकि हमें प्रार्थना करते समय अपना सर ढाकना बहुत जरूरी है। ఎందుకంటే ఆమె చెప్పింది కదా, మేము మా దేవునికి ప్రార్థించేటప్పుడు మా తలను మేము కప్పుకోవడం అనేది అవసరం అని చెప్పింది. उसके शरीर पर कोई कपड़ा नहीं था, ఆమె శరీరం అంతటా కూడా ఏ వస్త్రాలు లేవు. उसने उसको ढाकने के लिए कपड़ा नहीं मांगा దాని కొరకు ఆమె శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రం అడగలేదు. और కానీ उसने सर ढाका और घुटना टेक कर प्रार्थना किया और प्रभु ने अद्भुत काम किया, वो लड़का जिंदा हो गया। కానీ ఆమె తలను కప్పుకొని ఆ యొక్క వస్త్రం తీసుకుని తలను కప్పుకుంది, మోకరించింది, ప్రార్థన చేసింది. దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క బాలుని బ్రతికించాడు. और मेरे प्यारो उस लड़की को उन्होंने छोड़ दिया నా ప్రియులారా, ఆ అమ్మాయిని వాళ్ళు విడిచిపెట్టారు. और बाहर निकलकर वो और भी दुगने ताकत के साथ यीशु का प्रचार करने लगी। బయటికి వెళ్ళిన తర్వాత ఆమె రెండింతల బలంతో యేసుక్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టింది. और उसने लगभग 25 छोटे छोटे प्रेयर सेल ग्रुप वहां पर स्थापित किए। ఆమె దరిదాపుగా 25 చిన్న చిన్న గుంపులను, ప్రార్థన గుంపులను ఏర్పాటు वो చేసేసి घूम घूम कर प्रचार करती रही। ఆమె తిరుగుతూ తిరుగుతూ ప్రసంగం చేయడం మొదలుపెట్టింది. इतना कष्ट उठाने के बाद भी, इतना बुरा व्यवहार होने के बाद भी वो चुप नहीं बैठी, क्योंकि वो जानती थी यीशु मसीह ही परमेश्वर है। ఆమె ఇన్ని శ్రమలను అనుభవించిన, ఇన్ని కష్టాలు వచ్చినా కానీ ఆమె మాత్రం మౌనంగా ఉండలేదు. కానీ ఆమె ఎందుకనగా ఆమె ఎరిగింది యేసుక్రీస్తే దేవుడని ఆమె ఎరిగింది కనుక. और 4-5 साल के बाद लगभग 22 साल की उम्र में उसे फिर से पकड़ लिया गया। దాని తర్వాత మళ్ళీ 4-5 సంవత్సరాల్లో దరిదాపుగా ఆమెకు 22 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మళ్ళీ ఆమెను పట్టేసుకున్నారు. और पुलिस के लोग उसे खेत में ले गए। అప్పుడు ఆమెను పోలీసులు తీసుకొని వెళ్ళి ఒక పొలంలోనికి తీసుకెళ్లారు. उसका एक छाती काटकर कुत्ते को डाल दिया, అప్పుడు ఆమె ఒక రొమ్మును కోసి కుక్కలకు వేసేశారు. दूसरा छाती काटकर कुत्ते को डाल दिया। దాని తర్వాత ఇంకొక రొమ్మును కోసి కుక్కలకు వేశారు. उसने, पुलिस ने बोला यीशु का इनकार करो। పోలీసులు అన్నారు కదా, ఇప్పుడైనా యేసుక్రీస్తుని నిరాకరించు అని అన్నారు. वो लड़की बोली वो मेरा सृष्टि करता है, वो मेरा परमेश्वर है, मैं उसको कैसे इनकार करूं। ఆమె అన్నది కదా, ఆయన నా సృష్టికర్త, నా దేవుడై ఉన్నాడు, ఆయన నేనే విధంగా నిరాకరిస్తాను అని చెప్పింది. और उसका एक हिप काट दिया गया, దాని తర్వాత ఆమె వెనుక భాగం పిరుదును కోసేశారు. दूसरा हिप भी काट दिया, దాని తర్వాత రెండవది కూడా వెనుక భాగాన్ని కోసారు. और फिर वो वहां पर खून बहकर मर गई। ఆ విధంగా ఆమె రక్తాన్ని స్రవిస్తూ స్రవిస్తూ అక్కడ చనిపోయింది. बाद में विश्वासी लोग ले जाकर उसको दफन किया। దాని తర్వాత విశ్వాసులు ఆమెను తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. वो ऐसा क्यों सेवकाई कर रही थी? ఆమె అలా ఎందుకు సేవ చేసింది? क्योंकि वो जान गई थी यीशु ही परमेश्वर है। ఎందుకనగా యేసే దేవుడు అనేది ఆమె తెలుసుకుంది గనక. एक और घटना मैं आपको बताता हूँ। ఇంకొక సంఘటన నేను మీకు చెప్తాను. हमारा एक प्रभु का दास है संजीव दास। మా దేవుని దాసుడు ఒక ఆయన ఉన్నాడు, సంజీవ్ దాస్ అనేటువంటి పేరు కలిగిన దేవుని దాసుడు ఉన్నాడు. वो हमारे पुराने बैच का एक व्यक्ति था ఆయన మా పాత బ్యాచ్ యొక్క ఒక వ్యక్తి అయి ఉన్నాడు. और वो यूपी में सेवकाई कर रहा था। ఆయన ఉత్తరప్రదేశ్ లో సేవ చేసేవాడు. और उसे एक गांव में वो गया और जाकर वहाँ विश्वासी लोग थे, उनके घर में जाके वो आराधना चला रहा था। ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి అక్కడ విశ్వాసుల ఇంట్లో ఒక గృహంలో ఆయన ఆరాధన నడిపిస్తున్నాడు. और जब वो वापस लौट रहा था तो वहाँ के गांव के लड़कों ने मिलकर आरएसएस के लोगों ने उसे बहुत मारा। ఇక ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆ గ్రామంలోని ఆర్ఎస్ఎస్ యొక్క పిల్లలు పట్టుకొని, ఆ బాలురందరూ పట్టుకొని ఆయన్ను బాగా కొట్టారు. और वो साइकिल लेकर अपने घर चला गया। ఆయన సైకిల్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. अगले दिन लगभग 11 बजे वो फिर उसी गांव में गया। మళ్ళీ దరిదాపుగా 11 ఆ ప్రాంతంలో అదే గ్రామంలోనికి వెళ్ళాడు. और वो गांव के उस पेड़ के नीचे वही लड़के लोग बैठे हुए थे और वो उससे बोलने लगे तू फिर मरने के लिए आ गया।
ఆ గ్రామంలో వెళ్తుండగా మళ్ళీ ఆ మార్గంలో ఉన్నటువంటి ఆ చెట్టు కింద ఆ బాలురు అల్లరిమూక అక్కడ ఉన్నారు. వాళ్ళు అన్నారు కదా, నువ్వు తిరిగి మళ్ళీ ఇక్కడ చావడానికి వచ్చావా అని అడిగారు. अगर तू उन विश्वासियों के घर में जाएगा हम तुझे फिर मारेंगे. వాళ్ళు అన్నారు కదా, మళ్ళీ నువ్వు విశ్వాసుల ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన కనుక పెట్టినట్లయితే నిన్ను మళ్ళీ కొడతామని చెప్పారు. वो पास्टर बोलने लगा मैं उन विश्वासियों के लिए नहीं, आज मैं तुम्हारे लिए आया हूँ. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నేను ఈ రోజు ఆ విశ్వాసుల కొరకు రాలేదు, నేను మీ కొరకు వచ్చానని చెప్పాడు. अगर तुम मुझे मार भी डालोगे तो भी मैं तुम्हें बताना चाहता हूँ यीशु मसीह ही परमेश्वर है. ఒకవేళ మీరు నన్ను చంపాలని అనుకున్నా గానీ ఒకటి మాత్రం నేను మీకు చెప్పాలని వచ్చాను, యేసుక్రీస్తే నిజ దేవుడని మీకు చెప్పడానికి నేను వచ్చాను. और उस दिन उसने उनको वहां खड़े होकर लगभग 1 घंटा सुसमाचार बताया. ఆయన ఆ రోజు వారికి దరిదాపుగా 1 గంట సేపు పాటు నిలబడి వారికి సువార్తను ప్రకటించాడు. और वो जो मारने वाला मुख्य व्यक्ति था बाद में यीशु मसीह को मानने वाला बन गया. ఇక ఆ కొట్టినటువంటి గ్రూప్ లో ముఖ్యుడైనటువంటి వాడు తర్వాత యేసుక్రీస్తుని స్వీకరించాడు. लोग बोलते हैं इनको क्या मिलता है कि ये यीशु का प्रचार करते हैं. ప్రజలు అంటారు కదా, వీళ్ళకి అసలు ఏం దొరుకుతుంది, వీళ్ళు యేసుక్రీస్తుని ఎందుకు ప్రకటిస్తారు, ఎందుకు చెప్తారని ప్రజలు అనుకుంటారు, ప్రజలు అంటూ ఉంటారు. शायद इनको पैसे मिलते होंगे, వాళ్ళు అంటారు కదా, బహుశా వీళ్ళకు డబ్బు దొరుకుతుందేమో, शायद इनको दुनिया का कुछ फैसिलिटी मिलता होगा, లేక ఈ లోకంలో ఏదన్నా వసతులు మంచి సౌకర్యాలు దొరుకుతాయని. मेरे प्यारो हमें क्या मिलता है मैं आपको बताना चाहता हूँ. నా ప్రియులారా, మనకేం దొరుకుతుందో అది చెప్పబోతున్నాను. हमें मालूम है यीशु मसीह परमेश्वर है, वो लोगों के पापों को क्षमा करके उन्हें बचा सकता है. మనకు తెలుసు యేసుక్రీస్తు దేవుడు, ఆయన ప్రజల యొక్క పాపాలను క్షమించి వారిని రక్షించగలడు. केवल वही है जो लोगों को छुटकारा दे सकता है. కేవలం ఆయనే ప్రజలకు విమోచన అనుగ్రహించగలడు. मेरे प्यारो केवल वही पिता है जिसने अपने बच्चों के लिए अपना प्राण दिया. కేవలం ఆయనే తన యొక్క పిల్లల కొరకు ప్రాణం ఇచ్చినటువంటి తండ్రి. हमें मालूम है शैतान लोगों की बुद्धि को बांधकर उनको नरक की ओर लेकर जा रहा है. మనకు తెలుసు ప్రజల యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగజేసి వారిని బంధించి ప్రజలను నరకానికి సాతాను కొని వెళ్తున్నాడు. आज हमारे हिंदू भाई, मुस्लिम भाई, सिख भाइयों को यीशु का सुसमाचार क्यों समझ में नहीं आता? నేటి దినాల్లో మన హిందూ సహోదరులకు, ముస్లిం సహోదరులకు, సిక్కు సహోదరులకు ఈ సువార్త ఎందుకు అర్థం కావడం లేదు? क्योंकि शैतान ने उनकी बुद्धि को बंद किया है. కారణం ఏంటంటే సాతానుడు వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం ताकि కలగజేశాడు. वो अपने सृष्टिकर्ता यीशु को ना पहचाने, उसके सुसमाचार को ना जाने. యేసుక్రీస్తు తన సృష్టికర్త అయిన దేవుని గుర్తించకుండా, యేసుక్రీస్తును గుర్తించకుండా వారి యొక్క మనసులను సాతాను బంధించి పెట్టాడు. और वो उनको आंखों को बांध कर लेकर जा रहा है और वो पाप में मरेंगे तो नरक में जाएंगे. ఈ విధంగా వారి యొక్క మనోనేత్రాలను బంధించి తీసుకొని వెళ్తున్నాడు. అలాగే గనుక వారు వారి పాపములోనే ఉండి చనిపోయినట్లయితే వారు నరకానికి వెళ్తారు. वो मेरे भाई लोग नरक में जा रहे हैं. ఓ నా సహోదరులైనటువంటి ఆ అన్యమతపు వారు నరకంలోనికి వెళ్తున్నారు. यहूदा की पत्री में लिखा है जो आग में से झपट कर उनको निकालो. యూదా పత్రికలో రాయబడ్డట్టుగా అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించండి అని. उनको प्रेम करने के कारण हम मार खाकर भी उनके बीच में प्रचार करते हैं. వారిని ప్రేమించిన కారణాన్ని బట్టి దెబ్బలు తింటూ కూడా వారి మధ్యలోకి వెళ్ళి మనం ప్రసంగం చేస్తున్నాం, లేక సువార్తను ప్రకటిస్తున్నాం. क्योंकि वो यीशु मसीह को ना जानने के कारण नरक में जा रहे हैं. ఎందుకనగా వారు యేసుక్రీస్తును ఎరుగని కారణాన్ని బట్టి నరకానికి వెళ్తున్నారు. स्वर्ग के नीचे पृथ्वी के ऊपर और कोई नाम नहीं है जिसके द्वारा हम उद्धार पा सके. ఆకాశము కింద భూమి మీద మనము రక్షణ పొందడానికి ఇక వేరొక పేరు, వేరొక నామము మరి ఏది లేదు. केवल यीशु मसीह उद्धार दे सकता है. కేవలము మనము యేసు నామముననే రక్షణ పొందవలెను. अगर वो यीशु को जानेंगे तो यीशु उनके पापों को क्षमा करेगा. ఒకవేళ వారు యేసుక్రీస్తును తెలుసుకున్నట్లయితే వారి యొక్క పాపాలను యేసుక్రీస్తు క్షమిస్తాడు. लेकिन शैतान नहीं चाहता लोग माफ हो जाएं. కానీ సాతానుడు ప్రజలు క్షమించబడాలని కోరుకోవడం లేదు. वो चाहता है लोग नरक में चले जाएं. సాతానుడు ఏమో ప్రజలు నరకానికి వెళ్ళాలని కోరుతున్నాడు. और उसने अज्ञानता का पट्टी बांधकर उनको नरक में लेकर जा रहा है. కనుక అజ్ఞానము చేత కట్టిపడేసి వాళ్ళని నరకానికి తీసుకెళ్తున్నాడు. हमें ये सच्चाई पता है. మనకైతే ఈ సత్యము తెలుసు. हमें मालूम है हमारे भाई लोग नाश हो रहे हैं. మనకు తెలుసు మన సహోదరులు నశిస్తున్నారని. तो हमारा फर्ज बनता है कि हम मार खाएं, गाली खाएं, लेकिन उनको बचाने के लिए प्रयास करें. కనుక మనము దెబ్బలు తినైనా కానీ, మనము ఆ యొక్క వారి యొక్క బూతులు సహించైనా కానీ వారిని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. मेरे प्यारों, मेरी कोई यात्रा आंसुओं के बिना नहीं होती. నా ప్రియులరా, నేను చేసే ప్రయాణం ఏది కూడా కన్నీరు కార్చకుండా జరగదు. लोग आनंद करते हैं, मजा करते हैं, मैं लोगों को देखकर रोता हूं, प्रभु ये नाश हो रहे, इनको कौन बचाएगा? ఓ వాళ్ళందరూ ప్రయాణాలు చేసినప్పుడు ప్రజలు సంతోషిస్తూ ఆనందిస్తున్నప్పుడు ప్రభువా వీళ్ళందరినీ ఎవరు రక్షిస్తారని నేను इस ఏడుస్తుంటాను. घनपुर में कितने लोग नाश हो रहे ఈ हैं. కనుపూర్లో ఎంతో
మంది నశిస్తున్నారు. आपके पड़ोस में लोग नाश हो रहे हैं. మీ పక్కన ఇరుగు పొరుగున ఎంతో మంది నశిస్తున్నారు. आप सच्चाई को जानने के बाद भी उन्हें नहीं बता रहे हैं. మీరు సత్యాన్ని తెలుసుకొని కూడా మీరు వారికి చెప్పడం లేదు. वो हमारी निंदा करते तो कोई बात नहीं. వారు ఒకవేళ మనల్ని నిందించినట్లయితే అవమానపరిచినట్లయితే పర్వాలేదు. वो हाथ हम पर उठाते तो कोई बात नहीं. వారు తమ చెయ్యి మన మీదకి ఎత్తినా కానీ పర్వాలేదు. अगर वो हमें गाली देते तो कोई परवाह नहीं. ఒకవేళ వాళ్ళు మనల్ని తిట్టినా బూతులన్నా పర్వాలేదు. लेकिन अगर वो बच जाएंगे तो मेरे प्यारो उनका जीवन सुरक्षित हो जाएगा. ఓ ఒకవేళ వారే గనుక రక్షింపబడినట్లయితే వారి జీవితం సురక్షితంగా ఉంటుంది. इसलिए मेरे प्यारो हम हिंदुस्तान के लोगों को बताना चाहते हैं, एक उद्धार करता है जिसके पास आओगे तो तुम उद्धार पा जाओगे. కనుక ఒక భారతీయులందరికీ మనం చెప్పాల్సింది ఒకటి ఉంది. చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఒక రక్షణకర్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మీకు రక్షణ లభిస్తుంది. केवल यीशु ही उद्धार करता है. हम कैसे जाने? ఒకవేళ యేసుక్రీస్తే ఆయన రక్షణకర్తని ఎలా తెలుసుకోవాలి? मेरे प्यारो में एक दृश्य में आपको ले जाना चाहता हूँ. నా ప్రియులారా మిమ్మల్ని ఒక దృశ్యానికి తీసుకొని వెళ్ళాలని ఉంది. एक हाईवे के पास एक व्यक्ति अपने परिवार के साथ रहता था. ఒక హైవే దగ్గర ఒక వ్యక్తి తన యొక్క కుటుంబంతో ఉండేవాడు. वहाँ एक ग्राम बसा हुआ था. అక్కడ ఒక గ్రామము అక్కడ నివసించేది. एक व्यक्ति उसका बेटा अक्सर खेलते खेलते हाईवे के आसपास खेलता रहता था. ఒక వ్యక్తి యొక్క కుమారుడు తరచుగా ఆ యొక్క హైవే మీద ఆడుకుంటూ ఉండేవాడు. और एक दिन उसका एक्सीडेंट हो गया. ఒక దినాన ఆ పిల్లాడికి యాక్సిడెంట్ అయింది. एक तेज गाड़ी ने आकर उसको टक्कर मारी और वो लगभग मरने की हालत में चला गया. ఒక వేగంగా వచ్చేటువంటి ఒక వెహికల్ లేక వాహనం వచ్చి ఆయనను కొట్టేసింది. దరిదాపుగా ఆయన ఇక చచ్చే పరిస్థితికి వచ్చేసాడు ఆ బాలుడు. कुछ पड़ोसियों ने उसको देखा కొంతమంది పక్కింటి వారు చూశారు. तो वो लोग वहां खड़े होकर बातें कर रहे थे. వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు. हमने कितनी बार बोला अपने बच्चे को ध्यान रखो, लेकिन देखो ध्यान नहीं रखा, आज इसका एक्सीडेंट हो गया. చూసావా ఎన్నిసార్లు మనం చెప్పాం ఈ నీ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకొని, వాళ్ళు వినలేదు. చూడు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అని అంటూ మాట్లాడుతున్నారు. और कोई बोला था उसके पापा को बुलाओ, కొంతమంది అంటున్నారు కదా వాళ్ళ నాన్నను పిలువు అని. कोई बोला उनके रिश्तेदार को बुलाओ, కొంతమంది అంటున్నారు వాళ్ళ బంధువుల కన్నా చెప్పండి అని. कुछ लोग खड़े होकर वीडियो बना रहे थे. కొంతమంది అక్కడ నిలబడి వీడియో తీస్తున్నారు. लेकिन क्या बाप अगर वहां होगा तो क्या वो वीडियो बनाएगा? ఏంటి తండ్రి కనుక అక్కడ నిలబడి ఉంటే వీడియో తీస్తాడా? क्या वो बोलेगा किसी को बुलाकर लाओ? ఏంటి చెప్తాడా? ఎవరన్నా పిలవండి చెప్తాడా? जैसे वो अपने बेटे को देखेगा वो उसे गोद में उठाकर भागेगा और उसे हॉस्पिटल लेकर जाएगा. ఎప్పుడైతే తండ్రి చూస్తాడో తన కుమారుని వెంటనే తన ఒళ్ళోకి ఎత్తుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. और वो हॉस्पिटल में बोलेगा मेरे बेटे को बचा लो. ఆసుపత్రికి వెళ్ళి అంటాడు కదా నా కుమారుని రక్షించండి. मान लो अगर डॉक्टर कहते हैं इसका खून बहुत बह गया, ऐसे खून की जरूरत है. ఒకవేళ డాక్టర్ కనుక లేదు ఈయన రక్తం చాలా స్రవించింది, ఈయనకు రక్తం అవసరమని కనుక చెబితే बाप होगा तो क्या कहेगा? తండ్రి కనుక అయ్యుంటే ఏమంటాడు? मेरा सारा खून ले लो लेकिन मेरे बेटे को बचा लो. నా యొక్క రక్తం అంతా తీసుకోండి కానీ ఎలాగైనా నా కుమారుని రక్షించండి అంటాడు. क्योंकि मेरे प्यारो एक बाप ही अपने बेटे के दर्द को जानता है, उसे बचाने के लिए प्रयास करता है. ఎందుకని ఒక తండ్రి తన కుమారుని యొక్క ఆ యొక్క బాధను తెలుసుకోగలుగుతాడు, ఆయనను రక్షించాలని కోరుతాడు. बहुत से लोग खड़े होते हैं तो केवल शिक्षाएं देते हैं. ఎంతో మంది నిలబడి కేవలం వారు ఏమైనా కానీ బోధించగలరు లేక చెప్పగలరు మంచి మాటలు. ऐसा करना चाहिए था, वैसा करना चाहिए था. అలా చేయాల్సి ఉండే ఇలా చేయాల్సి ఉండే అని అంటారు. मेरे प्यारो दुनिया में बहुत आए, ఈ లగంగా ఈ లోకంలో అనేకులు వచ్చారు. उन्होंने अच्छी शिक्षाएं बहुत दिया ఎంతో మంది వచ్చి ఎన్నో మంచి మంచి మాటలు చెప్పారు. और उन्होंने बताया जो कर्म करोगे वही फल मिलेगा. ఇంకా అనేకులు వచ్చి చెప్పారు కదా నువ్వు ఏది గనక చేస్తే నీకు అదే దొరుకుతుందని. बहुत सी शिक्षाएं दी हैं, అనేక బోధలు బోధించారు. लेकिन किसने पापियों के लिए अपना प्राण दिया? కానీ ఎవరు పాపల కొరకు తన ప్రాణాన్ని పెట్టారు? मेरे प्यारो वो स्वर्गीय पिता सिंहासन छोड़कर उतर आया क्योंकि वो अपने बच्चों को नाश होते हुए नहीं देख पाया. నా ప్రియులారా ఆ పరలోకపు తండ్రి తన సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకనగా తన పిల్లలు నశించడం ఆయన చూడలేకపోయాడు గనుక. परमेश्वर का वचन कहता है कि जब हम पापी थे ठीक समय पर यीशु हमारे लिए मर गया. ఓ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మనము పాపులమై ఉండగానే క్రీస్తు యేసు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడని. क्योंकि पापों की क्षमा के लिए लहू बहाना जरूरी था. ఎందుకనగా పాపాలు క్షమించబడాలంటే రక్తము చిందించడం అనేది అవసరము. मेरे प्यारो यीशु खुद उतरकर अपना खून बहाकर अपने बच्चों को बचा लिया. కనుక యేసుక్రీస్తు తానే స్వయంగా పరలోకం నుంచి దిగి వచ్చి రక్తాన్ని చిందించి తన పిల్లలను రక్షించాడు. ये सबसे बड़ा सबूत है कि यीशु मसीह हमारा असली पिता है. ఇది అన్నిటికంటే పెద్ద రుజువు యేసుక్రీస్తే మన నిజమైన తండ్రి అని చెప్పడానికి. बाकियों ने पापियों को मारा, नाश किया, మిగతా వాళ్ళు పాపులను వధించి
ఇచ్చారు, నశింపజేశారు, उनका वध किया, వాళ్ళను చంపేశారు. लेकिन यीशु ने पापियों के लिए प्राण देकर उनको छुड़ा लिया। కానీ యేసుక్రీస్తు మాత్రం పాపుల కొరకు ప్రాణం ఇచ్చి వాళ్ళను విడిపించాడు. इसलिए हम जानते हैं कि उसका प्रेम अगापे प्यार है। కనుక మనకు తెలుసు ఆయన యొక్క ప్రేమ ఓ ఆగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ అయి ఉన్నది. और मेरे प्यारो, इसलिए मैं चाहता हूं कि आप भी इस प्रेम को जाने। కనుక నేను కూడా మీరు ఈ యొక్క ప్రేమను తెలుసుకోవాలని కోరుతున్నాను. मैं आपको एक और सच्ची घटना आपको बताना चाहता हूं। ఇంకొక మీకు సత్య ఘటన మీకు చెప్పాలని కోరుతున్నాను. मेरे प्यारो, ये घटना अरब देश की घटना है। ఇది అరబ్ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన. और अरब देश में एक बहुत बड़ा बादशाह था जो बहुत ही न्यायप्रिय बादशाह था। అరబ్ దేశంలో ఒక మంచి రాజు ఉండేవాడు. ఆయన చాలా కరెక్ట్ గా లేక న్యాయం తీర్పు తీర్చే రాజు అయి ఉన్నాడు. और उसकी प्रजा के लोग उसे बहुत प्यार करते थे, उसे बहुत आदर करते थे। తన యొక్క ప్రజలు కూడా ఆయనను బాగా గౌరవించేవారు, ఆయనకు మంచిగా రెస్పెక్ట్ చేసేవారు. एक दिन राजा अपने सिंहासन पर दरबार में बैठा हुआ था, ఒక రోజు రాజు తన సింహాసనం మీద దర్బార్లో కూర్చొని ఉన్నాడు. और एक आदमी और एक औरत अपने बच्चे को गोद में उठाकर उसके सामने आ गए और बोलने लगे, दोहाई है दोहाई, हमारा न्याय करो। ఒక దినాన ఒక పురుషుడు ఒక స్త్రీ తమ పిల్లాన్ని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓ రక్షించండి రక్షించండి, ఇదిగో మాకు న్యాయం చేయండి అంటూ రాజ దర్బార్లోనికి ప్రవేశించారు. राजा ने बोला, क्या हुआ? రాజు అడిగాడు కదా అసలు ఏమైంది అని. उन्होंने राजा के सामने अपने बेटे को डाल दिया। రాజు ముందట తన యొక్క పిల్లాన్ని అలా పడేశారు. उनके बेटे का हड्डी पांव का टूटा हुआ था और पूरा खून बह रहा था। తన యొక్క ఆ పిల్లోడి యొక్క ఎముక విరిగిపోయింది, రక్తం అంతా స్రవిస్తుంది. उसने बोला, ये किसने किया है? ఆయన అన్నాడు కదా ఇది ఎవరు చేశారని. उन्होंने बोला, हमें मालूम नहीं, कोई घुड़सवार था। వాళ్ళు అన్నారు కదా మాకు తెలియదండి, కానీ ఒకడు గుర్రాన్ని నడిపేవాడు ఇది చేశాడని చెప్పాడు. हमारा न्याय करो, మాకు న్యాయం చేయండి అని అన్నారు. तो राजा को बहुत गुस्सा आया। రాజుకు బాగా కోపం వచ్చింది. उसने बोला, जाओ उस व्यक्ति को पकड़ कर लेकर आओ। వెంటనే రాజు అన్నాడు కదా వెళ్ళండి ఇది చేసిన వ్యక్తిని పట్టుకొని రండి అని భటులకు ఆజ్ఞాపించాడు. और वैद्य को बुलाकर उसने उस बेटे का इलाज करवाया। వైద్యుని పిలిపించి ఆ కుమారునికి వైద్యం చేపించాడు. थोड़ी देर के बाद सिपाही लोग एक लड़के को पकड़ कर लेकर आए। కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులు ఒక యవనస్తుని పట్టుకొని తీసుకొని వచ్చారు. और उस लड़के को देखकर वो सिंहासन से खड़ा हो गया। ఆ బాలుని చూసి ఈయన సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు. तो उसने पूछा, इसको क्यों पकड़ कर लाए हो? ఆయన అన్నాడు కదా ఈయన ఎందుకు తీసుకొని పట్టుకొని వచ్చారని సైనికులను అడిగారు. सिपाही ने बोला, यही है जिसके कारण वो बेटे को जख्मी होना पड़ा। అప్పుడు సైనికులు అన్నారు కదా ఈ బాలుని వల్లే ఆ చిన్న బాలునికి గాయాలయ్యాయి లేక యాక్సిడెంట్ అయిందని చెప్పారు. वो पिता अचंभित क्यों था? क्योंकि वो उसी का अपना बेटा था। ఆయన ఎందుకు ఆశ్చర్యపడ్డాడంటే వాళ్ళు పట్టుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదు తన కుమారుడే. तब उसने बोला, अपने बेटे को पूछा, बेटा तुमने ये क्यों किया? ఇప్పుడు ఆయన అడిగాడు కదా నువ్వు ఇది ఎందుకు చేసావు కుమారుడు అని అడిగాడు. तो वो बेटा बोलने लगा, पापा आपने हमेशा मुझे घोड़े पे चढ़ने से मना किया है। అప్పుడు చెప్పాడు కదా నాన్న నువ్వెప్పుడు కూడా నన్ను గుర్రాన్ని ఎక్కనివ్వలేదు, नौकर लोग भी मुझे घोड़ा नहीं देते। అంతేకాకుండా మన కింద పని చేసేటువంటి ఈ యొక్క పనివారు కూడా ఎప్పుడు కూడా నన్ను గుర్రాన్ని మీదకి ఎక్కనిచ్చేవారు కాదు. लेकिन आज मैंने घोड़ा चुरा लिया और उस पर चढ़कर मैं उसको चलाने लगा। కానీ ఈ రోజు నేను గుర్రాన్ని దొంగిలించి దాని మీద స్వారీ చేయడం మొదలు పెట్టానని చెప్పాడు. और वो भागने लगा। ఆ గుర్రం పరిగెత్తడం మొదలు పెట్టింది. मुझे उसको रोकना नहीं आ रहा था। ఇక దాన్ని ఆపడం ఎలాగో నాకు తెలియలేదు. वो महल से बाहर निकलकर बाजार में घुस गया। అది రాజగృహంలో నుంచి బయటకు వచ్చి అది బజార్లోనికి వీధిలోనికి వెళ్ళింది. और ये बेटा इस लड़के के ऊपर चढ़ गया। ఇక ఆ వీధిలో ఆడుతున్నటువంటి ఆ యొక్క కుమారుని మీదుగా వెళ్ళిపోయింది. हाँ, मैं अब घोड़े पर नहीं चढ़ूंगा। అని అన్నాడు కదా ఇక మీదట నేను ఎప్పుడు ఈ గుర్రాన్ని ఎక్కనని చెప్పాడు. राजा ने बोला, तूने गलती किया है इसलिए तुझे 10 घोड़े की सजा देंगे। రాజు అన్నాడు కదా నువ్వు తప్పు చేసావు గనుక నీకు 10 కొరడా దెబ్బలు పడతాయని చెప్పాడు. क्योंकि तू गलती किया है तो सजा उठाना पड़ेगा। నీవు తప్పు చేసావు గనుక నీవు శిక్షను భరించాల్సిందే అని చెప్పాడు. उसने सिपाही को बोला, इसको कपड़े उतारो और उसको 10 घोड़े इसकी पीठ पर लगाओ। ఆ సైనికులకు చెప్పాడు కదా ఆయన వస్త్రాలు తీసేయండి 10 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద కొట్టండి అని చెప్పాడు. और मेरे प्रियो, उन दिनों में कोड़े बहुत ही क्रूरता का निशानी था। कोड़े लगाना कोई आसान नहीं था। वो पूरा खाल को उखाड़ देते थे। ఆ సమయంలో కొరడా దెబ్బలు అనేది మామూలు శిక్ష కాదు, అది చాలా క్రూరమైన కఠిన శిక్ష అండి. ఎందుకనగా ఆ కొరడా దెబ్బలు కొట్టినప్పుడు చర్మం అంతా లేచి వస్తుంది, కొరడాలు మామూలుగా ఉండేవి కావు. उसके कपड़े उतार कर उसे पिलर से बांध दिया गया। ఇక ఆ పిల్లాడి యొక్క వస్త్రాలు తీసేసి ఒక పిల్లర్కు కట్టేశారు. और उसको जब वो कोड़ा मारने लगे तो अचानक
बादशाह ने बोला रुक जाओ। ఇక ఆయన కొరడా దెబ్బలు కొట్టబోతుండగానే వెంటనే రాజు అన్నాడు కదా ఆపండి అన్నాడు. तब लोग सोचने लगे कि शायद ये अपने बेटे को माफ कर देगा। ఇప్పుడు ప్రజలందరూ అనుకున్నారు కదా ఈయన బహుశా ఆయన కుమారుణ్ణి క్షమిస్తాడేమో అని వాళ్ళు అనుకున్నారు. लेकिन उसने अपना मुकुट उतार कर सिंहासन पर रख दिया। కానీ రాజు తన యొక్క కిరీటాన్ని తీసి సింహాసనం మీద పెట్టాడు. उसने अपने राजकीय वस्त्र उतार कर सिंहासन पर रख दिए అంతేకాకుండా తన రాజ వస్త్రాలను తీసి సింహాసనం మీద పెట్టాడు. और आकर अपने बेटे के ऊपर लेट गया ఇక ఆయన వచ్చి తన కుమారుని మీద పడుకున్నాడు. और बोला अब मेरे बेटे को मारो। ఇప్పుడు అన్నాడు కదా ఇప్పుడు నా కుమారుని కొట్టండి అన్నాడు. और वो जो कोड़े मारे जा रहे थे उसके पिता के पीठ के ऊपर लग रहे थे। ఇప్పుడు కుమారుని కొడుతుండగా అవన్నీ వెళ్ళి ఆ యొక్క నాన్న వీపు మీద పడుతున్నాయి. एक एक कोड़ा लगते समय बाप का पूरा पीठ का मांस उखड़ गया। ఈ ఒక్కొక్క కొరడా దెబ్బ పడుతున్నప్పుడు ఆ తండ్రి యొక్క ఆ వీపులో ఉన్నటువంటి మాంసం అంతా కూడా చీల్చబడుతుంది. और उसके बाद 10 कोड़े खाने के बाद वो ऊपर सिंहासन पर गया, अपने कपड़े पहनकर मुकुट पहनकर दोबारा बैठ गया। ఇక దాని తర్వాత 10 కొరడా దెబ్బలు తిన్న తర్వాత వెళ్ళాడు, తన యొక్క కిరీటాన్ని పెట్టుకొని తన యొక్క రాజవస్త్రాలు వేసుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. तो वो बेटा अपने बाप से पूछने लगा, ఇక ఆ యొక్క కుమారుడు తన యొక్క తండ్రితో అడగడం మొదలు పెట్టాడు. अगर आप नहीं चाहते थे कि मुझे कोड़े लगे तो आपने सजा क्यों दिया? కుమారుడు అన్నాడు కదా నీవు కొరడా దెబ్బలు నాకు పడొద్దని నువ్వు అనుకున్నప్పుడు అలాంటప్పుడు నువ్వు నన్ను అసలు అలాంటి శిక్ష ఎందుకు వేసావని తండ్రిని అడిగాడు. आप मुझे माफ कर सकते थे। అప్పుడు నువ్వు నన్ను క్షమించొచ్చు కదా అని అన్నాడు. तब बाप ने बोला मैं तुझे माफ नहीं कर सकता था తండ్రి అన్నాడు కదా నేను నిన్ను క్షమించలేను అని అన్నాడు. कि मैं जब सिंहासन पर हूँ मुझे न्याय करना जरूरी है। ఎందుకనగా నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పు తీర్చాల్సిందే, న్యాయం చేయాల్సిందే అన్నాడు. लेकिन उसी समय मैं पिता भी हूँ, मैं तुझे मार खाते हुए कैसे देख सकता हूँ? అదే సమయంలో నేను తండ్రిని కాబట్టి నువ్వు దెబ్బలు తింటుండగా ఎలా చూడగలను? इसलिए मैंने सिंहासन छोड़कर तुम्हारे ऊपर लेट गया ताकि तुम्हारी सजा को मैं अपने ऊपर उठा सकूं। అందుకనే నేను సింహాసనాన్ని విడిచిపెట్టొచ్చి నీ మీద పరుండిపోయాను, ఎందుకనగా నీ యొక్క శిక్షను భరించాలని. और मैंने तुम्हारी सजा को उठा लिया। నేను నీ యొక్క శిక్షను భరించానని చెప్పాడు. तब वो बेटा रोने लगा అప్పుడు ఆ కుమారుడు ఏడవడం మొదలు పెట్టాడు. और उसने वायदा किया पापा मैं ऐसा गलती दोबारा कभी नहीं करूंगा। అప్పుడు ఆ కుమారుడు వాగ్దానం చేశాడు, పప్ప ఇక మీద తండ్రి నాన్న ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయనని. मेरे प्यारो ऐसे ही न्यायी परमेश्वर ने खुद ही धरती पर आकर मेरी और आपकी सजा को अपने ऊपर उठाया है। అలాగే న్యాయవంతుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చి నీ యొక్క నా యొక్క శిక్షను భరించాడు. मेरे प्यारो ये सुसमाचार बताने के लिए ये क्लास नहीं है। నా ప్రియులారా ఇది సువార్త చెప్పడానికి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి క్లాసు కాదు, లేక మీటింగ్ కాదు. मुझे नहीं मालूम आपके बीच में कोई ऐसा व्यक्ति है जिसने अभी तक यीशु को स्वीकार नहीं किया। నాకు తెలీదు మీ మధ్యలో ఇంకా యేసుక్రీస్తుని స్వీకరించని వ్యక్తి మీ మధ్యలో ఉన్నాడేమో. मेरे प्यारो संसार के हर एक व्यक्ति के लिए यीशु ने कोड़े खाकर मार खाकर अपना खून बहाकर कुर्बानी दिया है। నా ప్రియులారా ఈ లోకంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తి కొరకు ప్రతి వ్యక్తి కొరకు యేసుక్రీస్తు కొరడా దెబ్బలు తిని రక్తాన్ని కార్చి శిక్షను భరించాడు. अगर आपने अभी तक ये सच्चाई को नहीं जाना, आज यीशु के सामने आप प्रार्थना करोगे तो आपके हर एक पापों को यीशु मसीह माफ करेगा। ఒకవేళ ఇంతవరకు నువ్వు గనక తెలుసుకున్నట్లయితే ఈ దినాన నీవు ప్రార్థించినట్లయితే నీ ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు క్షమించగలడు. मेरे प्यारो हमें जानने की जरूरत है कि यीशु हमारा क्षमा करने वाला प्रभु है। ఓ యేసుక్రీస్తు మనల్ని క్షమించే దేవుడని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2 अध्याय उसका 14 वचन पढ़िएगा। 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృలయ్యుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను.
यहाँ हम परमेश्वर के वचन में देखते हैं నా ప్రియులారా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం हमारे खिलाफ में विधियों का लेख लिखा हुआ था మనకు విరోధంగా ఒక పత్రము రాయబడి ఉంది हमने जो भी अच्छा बुरा किया वो सब लिखा जाता है మనం చేసే మంచిది చెడుదన్నీ కూడా రాయబడుతున్నాయి वचन कहता है हमारे धर्म के काम भी मैले चिथड़ों की तरह है వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నాయి वो हमारे कर्म हमारे खिलाफ में लिखे हुए हैं మన యొక్క క్రియలు మనకు విరోధంగా రాయబడి ఉన్నాయి वो चिल्ला चिल्ला कर बोलते हैं इन पर न्याय होना चाहिए అవి అరుస్తూ చెప్తున్నాయి ఇగో తీర్పు తీర్చాలి అని हमारा विवेक भी बोलता है हमने कैसे कांड किए हैं మన మనస్సాక్షి కూడా చెప్తుంది మనం ఎలాంటి పనులు చేశాము लेकिन प्रभु यीशु ने वो सारे पापों को अपने ऊपर लेकर उद्धार दे दिया उसने कीमत अदा कर दिया है కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాలన్నీ కూడా తన మీద ఎత్తుకొని ఆయన శిక్షను భరించి మనకు రక్షణను ప్రసాదించాడు मेरे प्यारो यीशु ने कीमत देकर छुटकारा दिया है యేసుక్రీస్తు వెల చెల్లించి విమోచనను అనుగ్రహించాడు आपको अगर अभी तक ये मालूम नहीं है तो आज आपको सच्चाई मालूम हो जाए ఒకవేళ నీవు ఇంతవరకు ఇది తెలుసుకున్నట్లయితే ఈ దినాన ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో और आज यीशु से आप प्रार्थना करेंगे तो यीशु आपके पापों को क्षमा करेगा ఒకవేళ నీవు గనుక ఈ దినాన ప్రార్థన చేసినట్లయితే యేసుక్రీస్తు నీ పాపములను క్షమిస్తాడు और मेरे प्रिय यदि आप फिर से गलती करने लग गए आपने उद्धार पाया लेकिन फिर गलती में गिर गए यीशु हमारा वकील आज भी हमारे लिए प्रार्थना करने के लिए तैयार है ఒకవేళ నీవు రక్షింపబడిన తర్వాత కూడా ఇంకా నువ్వు తప్పులు పాపాలు చేస్తున్నట్లయితే మన యేసుక్రీస్తు ఇంకా మన కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు मेरे प्यारों मेरे जीवन में सबसे बड़ा खुशखबरी मुझे कोई मिला तो यही है कि एक ने मेरे लिए प्राण देकर मुझे छुटकारा दिया है ఒకవేళ నా జీవితంలో అత్యంత సంతోషమైన వార్త ఏదైనా ఉందంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకరు నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు శిక్షను భరించి నన్ను రక్షించారు నా పాపాల క్షమాపణ కొరకని ఆ విషయం మాత్రమే मेरे मन की इच्छा है मेरे देश का एक एक व्यक्ति को ये सच्चाई मालूम हो जाए ये सुसमाचार मालूम हो जाए నా దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తికి ఈ సత్యము ఈ సువార్త తెలవాలనేది నా మనస్సులోని నా హృదయాంతరంగంలోని ఆశ మరియు నా ప్రార్థన అయి ఉన్నది और वो समाचार क्या है ఆ సువార్త మంచి సందేశం ఏంటి एक ने हमारे लिए प्राण दिया ताकि हम बच जाए ఒక ఆయన వచ్చి మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు మనము రక్షింపబడాలని वो हमें बचा सकता है ఆయన మనల్ని రక్షించగలడు और ये सच्चाई मुझे बहुत साल पहले मालूम हुई ఈ సత్యము నాకు అనేక సంవత్సరాల క్రితం తెలిసింది मैंने अपना जीवन यीशु को दिया నేను నా జీవితాన్ని యేసుకు और అర్పించేశాను मैंने उस दिन फैसला किया जहां तक हो सकेगा ये सच्चाई मैं दुनिया तक पहुंचाऊंगा ఆ దినాన నేను ఒక నిర్ణయాన్ని చేసుకున్నాను నాకు చేతనైనంత మట్టుకు ఈ యొక్క సత్యాన్ని నేను లోకంలో ప్రకటిస్తానని लेकिन मेरे प्यारों किसी एक या दो के बोलने से ये काम नहीं होगा నా ప్రియులారా ఎవరో ఒకరో ఇద్దరో చెప్తే ఈ పని అయ్యేది కాదు हजारों हजारों लाखों लोग अंधकार में पड़े हुए हैं ఓ వేల వేల లక్షల కొలదిగా అనేకులు అంధకారంలో ఉన్నారు लेकिन मैं चाहता हूं आप लोग इन दिनों में खड़े हो जाए కానీ నేను కోరుతున్నాను ఈ దినాల్లో మీరు నిలబడాలని हमारी कलीसियाओं में नववर्ष के दिनों में मैंने उनको भी ये आह्वान किया నేను మా సంఘంలో కూడా నూతన సంవత్సరంలో వారిని అందరినీ ఆహ్వానించాను मैंने उनको बोला आह्वान किया कि तुम समर्पण करो कि इस साल में तुम कुछ लोगों को यीशु के बारे में सुसमाचार बताओगे ఈ సంవత్సరంలో కొంతమందికి యేసుక్రీస్తును గురించినటువంటి ఆ సువార్తను ప్రకటిస్తానని మీరు నిర్ణయం తీసుకోండి అందరినీ ఆహ్వానించాను कि हमारे सामने लोग नाश हो रहे हैं ఎందుకనగా మన ముందే ప్రజలు నశిస్తున్నారు हमारे सामने लोग आग में गिर रहे हैं మన ముందలే ప్రజలు వెళ్ళి నరకంలో లేక అగ్నిలో పడుతున్నారు शैतान उन्हें बांध कर ले जा रहा है సాతాను వారిని కట్టిపడేసి తీసుకెళ్తున్నాడు अगर हम उनको नहीं बताएंगे तो कौन बताएगा ఒకవేళ మనమే వారికి చెప్పనట్లయితే మరెవరు చెబుతారు अगर हम संदेश लेकर नहीं जाएंगे तो कौन जाएगा ఒకవేళ మనమే సందేశాన్ని తీసుకొని వెళ్ళనట్లయితే ఎవరు తీసుకొని వెళ్తారు हाँ हमारे लिए धन्यवाद देने का विषय है అవును యేసు ప్రభు మన కొరకు చనిపోయాడనే విషయంలో వందనాలు చెల్లించాల్సిన విషయమే हाँ हमारे लिए ये आनंद का विषय कि हम बच गए ఇది ఆనందించాల్సిన విషయమే మనం రక్షింపబడ్డామని लेकिन हमारे लिए दुख का विषय है हमारे भाई बहन लोग नाश हो रहे हैं కానీ అంతకంటే దుఃఖకరమైన విషయం ఏంటంటే మన సహోదరులు నాశనం అయిపోతున్నారు हमारे कुटुंब के लोग अभी भी नाश हो रहे हैं మన కుటుంబము వారు కూడా ఇంకా నాశనం అవుతున్నారు हमारे परिवार के लोग नाश हो रहे हैं మన యొక్క కుటుంబస్తులే మన బంధువులే నాశనం అయిపోతున్నారు अगर मेरे लज्जा सहने से कष्ट उठाने से वो बच सकते हैं तो मैं क्यों नहीं उनको बचाऊंगा ఒకవేళ నేను అవమానాన్ని అనుభవించడం ద్వారా నేను శ్రమను అనుభవించడం ద్వారా వాళ్ళు రక్షింపబడగలిగితే
నేను ఎందుకు అనుభవించకూడదు? वो चीन की बेटी क्यों मरने के लिए तैयार हो गई? क्योंकि उसको था अगर मैं मर भी जाऊंगी कुछ लोग बच जाएंगे तो सौभाग्य है। ఆ చైనాలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మాయి ఎందుకు ఆ విధంగా సహించిందంటే ఒకవేళ నేను చనిపోయినా కానీ కొంతమంది రక్షింపబడతారనే ఒక ఉద్దేశంతో ఆమె చనిపోయింది. लोगों को बचाने के लिए यीशु ने कीमत दिया है, ప్రజలను రక్షించడం కొరకు యేసుక్రీస్తు వేల చెల్లించాడు. लेकिन अभी तक ये सच्चाई लोगों तक नहीं पहुंची है కానీ ఈ సత్యం ఇంకా అందరి దగ్గరికి వ్యాపించలేదు. और यीशु इंतजार कर रहा है आप लोग ये सच्चाई को लेकर लोगों तक जाएंगे। మీరు ఈ యొక్క సత్యాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తారని యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడు. मैं ये गला खोलकर सुसमाचार इधर क्यों प्रचार कर रहा నేను हूँ? ఎందుకు ఈ విధంగా గొంతు తెరిచి సువార్తను చెబుతున్నాను? मेरे प्यारो आप पहले से ये सब जानते हैं, నా ప్రియులారా మీరు మొదటి నుంచి ఇదంతా ఎరిగిన వారు. लेकिन मैं चाहता हूँ एक सच्चाई को आप जाने कि यदि ये सुसमाचार लोगों तक नहीं पहुंचा लोग नाश हो जाएंगे। కానీ ఒక సత్యం మీరు తెలుసుకోవాలని, ఈ సత్యమే గనుక ప్రజల దగ్గరికి పోనట్లయితే ప్రజలు నశించిపోతారనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. पहली सदी के लोगों के ऊपर सतावट आया, ఆదిమ సంఘము వారి మీదకి అనేక హింసలు వచ్చేవి. वो तितर बितर हो गए, వాళ్ళు చెల్ల చెదరైపోయారు. लेकिन एक वचन मुझे बहुत आनंद देता है, కానీ ఒక విషయం మాత్రం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. उनका घर उनसे लूट लिया गया, వారి యొక్క ఇల్లులు వారి నుంచి దోచుకొనబడ్డాయి. वो मारे मारे घूम रहे थे, వాళ్ళు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. लेकिन वचन कहता है కానీ వాక్యం ఈ విధంగా वो సెలవిస్తుంది, जहां से भी गए सुसमाचार सुनाते हुए गए। కానీ వారు చెల్లా చెదరై తిరిగిన చోట్లను సువార్త ప్రకటించుచూ వెళ్ళారు. मेरे प्यारो आप वो बोझ कब लेंगे? ఓ మీరు ఆ యొక్క భారాన్ని తీసుకొని వెళ్ళండి. जब तक पूरी कलीसिया जुड़ नहीं जाएगी ये हिंदुस्तान उद्धार नहीं पाएगा। ఎప్పటి వరకైతే సంఘం అంతా ఐక్యం కాదో ఈ యొక్క భారతదేశం రక్షింపబడదు. और जब आप लोग ये सच्चाई जानते हैं तो मेरे प्यारो ये बोझ को कौन उठाएगा? ఒకవేళ మీరు ఈ సత్యాన్ని కనుక తెలుసుకొని ఉంటే మరి ఇంకెవరు ఈ భారాన్ని ఎత్తుకుంటారు? मेरे प्यारो यीशु इंतजार कर रहा है, నా ప్రియులారా యేసు ఎదురు చూస్తున్నాడు. वो नहीं चाहता एक भी जन नाश हो। ఆయన ఎవరు కూడా నశించొద్దని ఆయన కోరుతున్నాడు. आपको ये सच्चाई पता है, నీకు ఈ సత్యము తెలుసు. आज कौन वायदा करेगा? ఈ రోజు ఎవరు నిర్ణయం తీసుకుంటారు? अभी ये नव वर्ष है, ఇది నూతన సంవత్సరం. ये सच्चाई मुझे पता है, ఈ సత్యము నాకు తెలుసు. यही एकमात्र सत्य है, ఇది మాత్రమే నిజమని, यीशु ही एकमात्र उद्धार करता है। యేసుక్రీస్తే ఏకైక రక్షణకర్త అని, ये सच्चाई को मैं लोगों तक लेकर जाऊंगा, ఈ సత్యాన్ని నేను ప్రజల దగ్గరికి తీసుకొని मैं लोगों వెళ్తాను. तक इसको लेकर जाऊंगा నేను ప్రజల దగ్గరికి ఇది తీసుకొని వెళ్తాను, ताकि लोग छुटकारा पाए। ప్రజలు రక్షింపబడినట్లు. मेरे प्यारो लोग इंतजार कर रहे हैं, నా ప్రియులరా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. लोग इंतजार कर रहे हैं, ప్రజలు ఎదురు చూస్తున్నారు. कोई तो आकर हमें सच्चाई बताए, ఎవరైనా వచ్చి మాకు సత్యం చెప్తే బాగుండన్నట్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. क्योंकि इतना धर्म का काम करने के बाद भी उनको मन में शांति नहीं है, వాళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేసిన తర్వాత కూడా వారి మనసులలో శాంతి లేదు. इतना दान पुण्य करने के बाद भी मन में शांति नहीं है। ఎన్నో దాన ధర్మాలు చేసిన తర్వాత కూడా వాళ్ళ మనసులలో ఆ శాంతి లేదు. इसीलिए हर दिन नए नए के पास घूमते हैं అందుకనే వాళ్ళు ప్రతి దినం ఒక కొత్తది వెతుక్కుంటూ వెళ్తున్నారు. कि मन में कहीं भी शांति नहीं आ रहा है, ఎందుకనగా మనసులో ఎక్కడ శాంతి దొరకడం లేదు. लेकिन वो शांति आपके पास है, కానీ ఆ శాంతి నీ దగ్గర ఉంది. वो सच्चाई आपके पास है। ఆ సత్యము నీ దగ్గర ఉంది. आपके पड़ोस में बैठा हुआ व्यक्ति लालसा कर रहा है कोई तो मुझे बचाए, నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, ఎవరైనా వచ్చి నన్ను రక్షిస్తే బాగుండని, कोई तो मुझे रास्ता दिखाए, ఎవరైనా నాకు మార్గం చూపిస్తే బాగుండని. लेकिन हम वो सच्चाई को छुपा कर बैठे हैं। కానీ మనం ఆ సత్యాన్ని దాచిపెట్టుకున్నాం. क्या प्रभु आपसे हिसाब नहीं लेगा? ఏంటి ప్రభు నీతో నిన్ను లెక్క అడగడా? पहली सदी की कलीसिया इतना महिमा से क्यों भरी हुई थी? ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క సంఘము ఎందుకు ఇంత మహిమతో నింపబడి ఉండేది? सिर्फ 30 साल में रोम तक प्रचार कैसे पहुंच गया? కేవలం 30 సంవత్సరాలలోనే రోమా వరకు ఎందుకు ఈ యొక్క సువార్త వ్యాపించింది? क्योंकि उनके अंदर एक जलन था, వాళ్ళ లోపల ఒక మంట ఉండేది. हमें ये सच्चाई पता है, ये सच्चाई कोने कोने तक लेकर जाना है। మాకు తెలిసిన ఈ సత్యము ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి నలుమూలలో తీసుకొని వెళ్ళాలనే ఒక వాళ్ళ లోపల ఒక ఆశ ఉండేది. जब आजकल के पास्टर लोग अपने वेलफेयर में लगे हुए हैं, నేటి దినాల్లో ఉన్నటువంటి పాస్టర్లు లేక సేవకులు తమ యొక్క క్షేమంలో మునిగి ఉండగా, वो अपनी बिल्डिंगें बनाने पर लगे हुए हैं, తమ యొక్క బిల్డింగులు కట్టుకోవడంలో మునిగి वो ఉన్నప్పుడు, अपने बच्चों को सेटल करने में लगे हुए हैं, తమ యొక్క పిల్లలను సెటిల్ చేయడంలో నిమగ్నమై वो ఉన్నప్పుడు, अपने बिजनेस चलाने में लगे हुए हैं, వాళ్ళు తమ బిజినెస్లు నడుపుకుంటున్నప్పుడు, उस समय ये सुसमाचार का बोझ लेकर कौन जाएगा? ఈ సమయంలో ఇలాంటి సమయంలో ఈ సువార్త యొక్క భారాన్ని మోసుకొని ఎవరు ముందుకెళ్తారు? प्रभु आग के साथ आपको भरकर चलाने जा रहा है।
దేవుడు మిమ్మలను అగ్నితో నింపి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. आज मैंने सुबह आपको बताया ఈరోజు ప్రొద్దున మీకు చెప్పాను, परमेश्वर की महिमा आपके ऊपर प्रकट हो जाए। దేవుని యొక్క మహిమ మీ మీద బయలుపడాలని. वो महिमा सिर्फ ताली बजाने के लिए नहीं है, ఆ యొక్క మహిమ కేవలం చప్పట్లు కొట్టడం కొరకే కాదు, सिर्फ अन्य भाषा बोलने के लिए नहीं है, కేవలం అన్య భాషలు మాట్లాడడం కొరకు కాదు. आप इस घनपुर में आग लगाना है, మీరు ఈ యొక్క గన్పూర్ లో అగ్నిని అంటించాలి. इसे उल्टा पुल्टा करना ఈ है। యొక్క గన్పూర్ ను తలక్రిందులు చేయాలి. आपके द्वारा सुसमाचार का सामर्थ प्रकट होना है, మీ ద్వారా సువార్తలోని శక్తి బయలుపడాలి. आपके द्वारा बड़े बड़े लोग उद्धार में आना है, మీ ద్వారా గొప్ప గొప్ప వారు రక్షణలోనికి రావాలి. उनका बुद्धि खुलना है। వారి యొక్క మనసు తెరవబడాలి. ये हो सकता है ఇది జరగగలదు. अगर आप समर्पण करेंगे तो परमेश्वर अपनी महिमा को आपके द्वारा प्रकट करेगा। ఒకవేళ మీరు సమర్పణ చేసుకున్నట్లయితే దేవుడు తన మహిమను మీ ద్వారా బయలుపరుస్తాడు. मेरे प्यारों में एक घटना और आपको बताता हूँ। నా ప్రియులరా, నేను ఇంకొక సంఘటన మీకు చెప్తాను. हमारी मारानाथा ग्रुप की एक कलीसिया फिलीपाइंस में भी है। మా యొక్క మారనాథ గ్రూప్ యొక్క ఒక సంఘము ఫిలిప్పీన్స్ లో కూడా ఉంది. वहां पर एक लेडी उद्धार में आई, बपतिस्मा लिया, पवित्र आत्मा पाया, एक अच्छा विश्वासी बनकर चल रही थी। అక్కడ ఒక స్త్రీ, ఆమె రక్షణలోనికి వచ్చింది, పరిశుద్ధాత్మను పొందింది, మంచి విశ్వాసిగా కొనసాగుతుంది. और उसे अपने जीवन यापन के लिए अरब देश में जाना पड़ा। ఇక తమ జీవన వ్యాపార కోం కొరకై ఆమె అరబ్ దేశానికి వెళ్లాల్సి వచ్చింది. और एक शेख के घर में वो घर को संभालने वाली एक मेड बन गई। ఇక ఒక షేక్ ఇంటిలో ఒక పనికత్తెగా పనిచేసే ఆమెగా మేడ్గా ఆమె కుదిరింది. वो इतना पढ़ा लिखी नहीं थी, ఆమె అంతగా చదువుకున్నటువంటి వ్యక్తి కాదు, लेकिन यीशु पर बहुत विश्वास करती थी। కానీ యేసును బాగా విశ్వసించే ఒక మంచి విశ్వాసి అయి ఉన్నది. और उस शेख के घर में वो वफादारी से काम करती थी, प्रार्थना करती थी कि ये शेख भी उद्धार में आए। ఆ షేక్ ఇంట్లో ఆమె నమ్మకంగా పనిచేస్తుండేది. ఆమె మనసులో మా షేక్ కూడా ఈ యొక్క రక్షణలోనికి వస్తే బాగుండు అని ఆమె ఆశిస్తుండేది. एक दिन उनका बेटा बीमार हो गया। ఒక దినాన ఆయన కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. उस देश के अच्छे से अच्छे डॉक्टर्स को दिखाया, लेकिन किसी को भी उसका बीमारी समझ में नहीं आया। ఆ షేకు ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప డాక్టర్లకు చూపించాడు, కానీ ఎవరికి కూడా ఆ యొక్క అనారోగ్యం ఏందో అంతుపట్టడం లేదు. वो उनका इकलौता बेटा था ఆయనకు ఉన్నటువంటి ఏకైక కుమారుడు. और वो शेख बहुत अमीर व्यक्ति था। ఆ షేక్ కూడా చాలా ధనవంతుడైన వ్యక్తి. उसे डॉक्टर ने बोला हो सकता है अमेरिका के लोग इसका इलाज कर दे। ఇక అన్నారు కదా, బహుశా అమెరికాలో ఉన్నవారు ఈయనకు వైద్యం చేయగలరేమో అని చెప్పారు. और उसने अमेरिका में कांटेक्ट किया ఇక దాని తర్వాత ఆ యొక్క షేక్ అమెరికాలో కాంటాక్ట్ చేశాడు. और किसी तरह वो वहां पहुंच गया। ఇక ఎలాగో అక్కడికి ఆయన చేరుకున్నాడు. और इस मेड को वो साथ ले गए ताकि उनकी हॉस्पिटल में देखभाल करने में वो मदद करे। ఇక వెంట వెళ్తున్నప్పుడు ఆ హాస్పిటల్లో చూసుకోవడానికి ఈ యొక్క పనామను ఈమెన్ మేడ్ ని కూడా వెంట తీసుకొని వెళ్ళాడు. और जब उन्होंने उसको डायग्नोस किया तो पता चला इसको एक क्रिटिकल बीमारी है जिसका कोई इलाज नहीं है। ఇక ఎప్పుడైతే ఆ వైద్యం ఆరంభించారో ఈయనకు ఒక వింతైనటువంటి ఈ యొక్క వ్యాధి ఉంది, దానికి ఏ మందు లేదు అని, లేకపోతే వైద్యం లేదని, అటువంటి ఒక కొత్త రోగం అనేది వాళ్ళు డిటెక్ట్ చేశారు. तब वो डॉक्टर लोग बोले अगर आप इसको हॉस्पिटल में रखोगे तो हो सकता है 10-15 दिन ज्यादा जिंदा रहे, लेकिन ये जरूर मर जाएगा। అప్పుడు హాస్పిటల్ వారు చెప్పారు కదా, ఒకవేళ మీరు ఈయనను కనుక హాస్పిటల్లో కనుక ఉంచితే ఒక మహా అంటే ఒక 10-15 రోజులు ఇంకెక్కువ బ్రతుకుతాడేమో, కానీ ఈయన మాత్రం ఎక్కువగా బ్రతకడు అని చెప్పారు. इसलिए आप इसे ले जाओ क्योंकि इसको तो मर ही जाना है। కాబట్టి అన్నాడు కదా, ఈయన ఎట్లయినా బ్రతకడు కాబట్టి మీరు తీసుకెళ్తేనే మంచిది అని చెప్పారు. आप अपना पैसा क्यों व्यर्थ गंवा रहे हो? ఎందుకు మీ యొక్క డబ్బును వ్యర్థం చేసుకుంటారు, వేస్ట్ చేస్తారు అని చెప్పారు. क्योंकि अमेरिका में इलाज बहुत ही ज्यादा महंगा है। ఎందుకంటే అమెరికాలో వైద్యం చేయించుకోవడం అనేది ఎక్కువ ఖర్చుతో కూడిన పని. उन्होंने बोला अगर ये एक दिन भी एक्स्ट्रा जी सकता है तो हमें पैसे की चिंता नहीं है। శేఖర్ అన్నాడు కదా, ఒకవేళ ఈయన ఒక్కరోజు ఎక్కువ బతికినా కానీ మాకు డబ్బు గురించి మేము ఏం ఆలోచించాం, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదని ఈయన అన్నాడు. अब वो दिन गिनने लगे कि इसको मरना है। ఇక వాళ్ళు లెక్క పెట్టడం మొదలు పెట్టాడు, ఏ రోజు చనిపోతాడా అని. और वो मेड एक दिन हियाव करके बोली अगर आप अनुमति देंगे तो मैं इसके लिए प्रार्थना करूं। ఇక ఒకరోజు ఆ యొక్క పని చేసి ఆమె ధైర్యం చేసి షేక్తో అన్నది, అయ్యా నీవు గనక అనుమతిస్తే నేను ఈయన కొరకు ప్రార్థన చేస్తాను అని అనుమతి కోరింది. तो वो शेख बोला मेरे अल्लाह ने ठीक नहीं किया तो तुम्हारा यीशु क्या ठीक करेगा? ఆ షేక్ అన్నాడు కదా, మా అల్లానే బాగు చేయలేదు, నీ యేసు ఏం బాగు చేస్తాడులే అని ఆమెతో అన్నాడు. लेकिन उस बेटे की माँ बोली
प्रार्थना करवाने से क्या फर्क पड़ेगा, कर देते हैं, अगर बच गया तो ठीक है। వాళ్ళ అమ్మ అన్నది కదా, సరే ఒకవేళ ప్రార్థన చేపిస్తే ఏమైంది, ఒకవేళ బాగుపడితే, ఒకవేళ మంచిగా అయితే సరే దాందే ఉందిలే అని వాళ్ళ అమ్మ అనింది. और वो बेड के किनारे बैठकर घुटनों पर बैठ के उसका हाथ पकड़कर बच्चे के लिए प्रार्थना करने लगी। ఇక పని చేస్తున్నట్టు ఈ యొక్క పని ఆమె ఇక ఆ బెడ్ పక్కన మోకరించి ఆ అస్వస్థతతో ఉన్న బాలుడి యొక్క చేతులు పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. एक बार प्रार्थना किया, ఒకసారి ప్రార్థన చేసింది, दूसरी बार प्रार्थना किया, రెండోసారి ప్రార్థన చేసింది. मशीनें लगी हुई थी మెషిన్లన్నీ కూడా పెట్టబడి ఉన్నాయి ఆయనకి. और तब उस मशीनों में लगने लगा कि थोड़ा बेहतर हो रहा है। ఆ మెషిన్లలో ఇక కాస్త మంచిగా అవుతున్నట్టుగా సంకేతాలు వచ్చాయి. दूसरे दिन सुबह उस बच्चे ने खाने के लिए कुछ मांगा। రెండో రోజు ఆ యొక్క పిల్లాడు ఏదైనా తినడానికి ఉంటే ఇవ్వండి అని అడిగాడు. लगभग 1 महीने के बाद वो बच्चा बोला, దరిదాపుగా ఒక నెల తర్వాత ఆ బాలుడు చెప్పాడు. जो डॉक्टर लोग चेक कर रहे थे वो भी अचंभित हो गए। ఈ చెక్ చేసే డాక్టర్లు కూడా ఆశ్చర్యపడ్డారు. तीसरे दिन वो बच्चा पूरा तंदुरुस्त हो गया। మూడో రోజు ఆ యొక్క పిల్లాడు పూర్తిగా స్వస్థపరచబడ్డాడు. वो माँ और बाप वहां घुटने टेक कर बोले, हमें भी ये यीशु चाहिए। అప్పుడు ఆ తల్లి తండ్రి మోకరించి అన్నారు కదా, మాకు కూడా ఈ యేసుక్రీస్తు కావాలని. हम खुलेआम नहीं मान सकते, लेकिन हम इस यीशु पर विश्वास करते हैं। మేము బహిరంగంగా ఇది చెప్పుకోలేము కానీ మేము మాత్రం ఈయననే విశ్వసిస్తామని ఆ షేక్ యొక్క ఫ్యామిలీ చెప్పింది. वो एक नौकरानी जो अनपढ़ थी, लेकिन यीशु को उसने उन लोगों तक पहुंचा दिया। ఆమె ఎక్కువగా చదువుకున్నటువంటి ఆ పనామె ఆమె యేసును వారి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. अगर आप खड़े होंगे, परमेश्वर आपके द्वारा सामर्थी कामों को प्रकट करेगा। ఒకవేళ నీవే కనుక నిలబడినట్లయితే నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు. असीम सामर्थ हमारे इस मिट्टी के बर्तनों में रखी हुई है। ఈ యొక్క మంటి ఘటములలో మహిమైశ్వర్యం పెట్టబడి ఉన్నది. अगर तुम सुसमाचार को लेकर जाओगे, प्रभु वो सामर्थ को प्रकट करेगा। నీవు గనక సువార్తను గనక తీసుకొని వెళ్తే దేవుడు ఆ యొక్క శక్తిని బయలుపరుస్తాడు. रास्ते में बैठे हुए लंगड़ों को चंगा करने का समय आया है। ఓ మార్గములో వెళ్తున్నటువంటి ఆ కుంటి వారిని బాగు చేసే సమయం వచ్చింది. कुछ अंधों के ऊपर हाथ रखकर उनको चंगा करने का समय आया है। కొంతమంది గుడ్డి వారి మీద చేతులను పెట్టి వారిని స్వస్థపరిచే సమయం వచ్చింది. चारों तरफ एक हलचल होना है। నలువైపులా ఒక గొప్ప కదలిక రావాలి. यीशु मसीह ही परमेश्वर है। యేసుక్రీస్తే దేవుడు. यीशु मसीह ने लंगड़े को चंगा किया। యేసుక్రీస్తు ఒక కుంటివాడిని బాగు చేశాడు. उसके माँ बाप बोलते हैं, हमें नहीं पता ये कैसे चंगा हुआ। ఆ తల్లిదండ్రులు అన్నారు కదా, మాకు తెలీదు ఈయన ఎలా బాగుపడ్డాడు అని. वो अंधा था, ఆయన గుడ్డివాడు. ఆ తల్లిదండ్రులకు ఆ పుట్టిన కుమారుడు గుడ్డివాడు. तो वो व्यक्ति बोलता है, मुझे यीशु ने चंगा किया है। ఆ గుడ్డివాడైనటువంటి బాలుడు అన్నాడు కదా, నన్ను యేసుక్రీస్తు బాగుపరిచాడు అన్నాడు. मुझे नहीं मालूम वो पापी है या नहीं है, నాకు తెలియదు ఆయన పాపియో కాదో నాకు తెలియదు. लेकिन मुझे इतना पता है उसने मेरे लिए प्रार्थना की और मैं चंगा हो गया। నాకైతే ఇంత మాత్రం తెలుసు, యేసుక్రీస్తు నా కొరకు ప్రార్థించాడు, నేను బాగుపడ్డాను అని ఆ బాలుడు చెప్పాడు. ऐसे बहुत सी गवाहियां इस घनपुर के अंदर निकलनी है। అలాగే అనేక సాక్ష్యాలు ఈ యొక్క గన్పూర్ లో బయలుదేరాలి. ऐसा गवाहियां तेलंगाना में निकलनी है। ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు తెలంగాణలో బయలుదేరాలి. हम ये चंगाई करके लोगों को विश्वास में लाने के लिए नहीं जा रहे, ఈ యొక్క స్వస్థతలు చేసి ప్రజలను విశ్వాసంలోనికి తీసుకొని మనం ఏమి రావడం లేదు. लेकिन हम सुसमाचार बताकर ये सामर्थ्य के कामों को करने के लिए जा रहे हैं, కానీ మనము సువార్తను ప్రకటించి ఈ యొక్క గొప్ప కార్యాలను చేయబోతున్నాం. ताकि लोगों को मालूम हो जाए यीशु मसीह ही परमेश्वर है। ఎందుకనగా ప్రజలకు తెలవాలి యేసుక్రీస్తే నిజ దేవుడు అని. मुझे मालूम नहीं आपको ये विश्वास हो रहा है या नहीं हो रहा है, నాకు తెలియదు మీకు ఇది విశ్వాసం, మీకు నమ్మకం కలుగుతుందో లేదో. लेकिन मैं 31 को बैठकर अपने पत्नी के साथ बैठकर प्रार्थना कर रहा था। కానీ నేను 31 రోజు నాడు డిసెంబర్ 31న నేను నా భార్యతో కలిసి మోకరించి ప్రార్థిస్తున్నాను. और मैं प्रार्थना कर रहा था, प्रभु इस नव वर्ष में तू बता मुझे क्या करना है। ఓ ప్రభువా చెప్పు, ఈ యొక్క నూతన సంవత్సరం నేనేం చేయాలి అని. तब प्रभु मुझे बोला, हियाव बात मैं बहुत अद्भुत काम करने जा रहा हूँ। ఆయన అన్నాడు కదా, ధైర్యం తెచ్చుకో, నేను అనేక అద్భుతాలు చేయబోతున్నానని. उसके लिए बड़े बड़े पादरियों की जरूरत नहीं है। దాని కొరకు గొప్ప గొప్ప పెద్ద పాస్టర్లు అవసరం లేదు. यहाँ बैठी हुई कुछ बुजुर्ग बहनें, यहाँ पर बैठे हुए बुजुर्ग अनपढ़ बहनें भाई लोग, आप लोगों के बीच में ये आश्चर्यक्रम करना है। ఓ దాని
దాని కొరకు పెద్ద పెద్ద పాస్టర్లు ఏమీ అక్కర్లేదు. ఇక్కడ కూర్చున్న వారిలో ఉన్నటువంటి ఒక పెద్ద స్త్రీలు లేక చిన్న బాలికలు కానీ ఎవరు కానీ మీరు ఈ యొక్క పని చేయొచ్చు. ये यीशु को प्रकट करने का समय आया है, యేసుక్రీస్తును బయలుపరిచే సమయం उसकी వచ్చింది. सामर्थ को प्रकट करने का समय आया है. ఆయన యొక్క శక్తిని బయలుపరిచే సమయం अब వచ్చింది. यीशु के आने में बहुत देर बाकी नहीं है. ఇప్పుడు యేసుక్రీస్తు రావడానికి ఎక్కువ సమయం మిగిలి లేదు. वो अपनी महिमा को दिखाने जा रहा है. ఆయన తన మహిమను చూపించబోతున్నాడు. उसने मिस्र में अद्भुत काम करके पूरी दुनिया को दिखाया कौन सच्चा परमेश्वर है. ఆయన ఐగుప్తులో అనేక అద్భుతాలు చేసి అసలైన దేవుడు ఎవరో వారికి చూపించాడు. वो नबूकदनेस्सर को घास खिलाकर दिखाया कि कौन सच्चा परमेश्वर है. నెబుకద్నెజరుకు గడ్డి తినిపించి చూపించాడు అసలైన దేవుడు ఎవరా అని. वो अद्भुत काम करने वाला परमेश्वर अपने आप को प्रकट करने वाला परमेश्वर है. అద్భుతాలు చేసి ఆ దేవుడు తను తాను బయలుపరుచుకునే దేవుడై ఉన్నాడు. आप विश्वास करो ना करो, परमेश्वर आपके द्वारा अपने अद्भुत कामों को दिखाने जा रहा है. ఓ నీవు విశ్వసించినా విశ్వసించకపోయినా నీ ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేయబోతున్నాడు. मेरे प्यारो, अगर आप सुसमाचार लेकर आगे जाओगे तो प्रभु आपको इस्तेमाल करेगा. ఒకవేళ నీవే సువార్తను గనుక తీసుకొని వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ये मिट्टी के बर्तन में जो असीम सामर्थ रखा है, ये प्रकट होने का समय आया है. ఈ యొక్క మంటి ఘటములో మహిమ ఐశ్వర్యం ఏదైతే పెట్టబడిందో ఇది ఇప్పుడు బయలుపడే సమయం వచ్చింది. तुम सुसमाचार लेकर जाओ, నీవు సువార్తను తీసుకొని వెళ్ళు. परमेश्वर सामर्थ को प्रकट करेगा. దేవుడు శక్తిని బయలుపరుస్తాడు. मेरे प्यारो, यह जगह को हिलाना है. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని కదిలించాలి. मुट्ठी भर लोग इस जगह को हिलाना है. ఈ యొక్క పిడికడి మంది ఈ యొక్క ప్రాంతాన్ని కదిలించాలి. मेरे प्यारो, ज्यादा भीड़ नहीं चाहिए. ఓ మనకు పెద్ద గుంపు అవసరం లేదు. 12 लोगों ने जगत को उल्टा पुल्टा कर दिया. కేవలం 12 మంది ఈ యొక్క భూలోకాన్ని తలక్రిందులు చేశారు. वो सामर्थ्य से भरे हुए थे. ఎందుకనగా వాళ్ళు శక్తి చేత जब నింపబడ్డారు. सतावट बढ़ने लगा, ఎప్పుడైతే హింసలు పెరిగాయో वो बैठकर प्रार्थना करने लगे, వాళ్ళు కూర్చొని ప్రార్థించారు. प्रभु तू अपने दासों के द्वारा सामर्थ के काम प्रकट कर ताकि लोग जाने तू ही परमेश्वर है. ప్రభువా నీ యొక్క దాసులు ప్రకటించుచుండగా నీ యొక్క శక్తిని కుమరించు, అందరూ నీవే దేవుడని తెలుసుకున్నట్లుగాని వాళ్ళు ప్రార్థించారు. मेरे प्यारो, कैसर ने, क्रूर राजा ने यूहन्ना को एक जलते हुए तेल की कढ़ाई में डाल दिया. కైసర్ అన్నటువంటి క్రూరమైన రాజు ఆ యొక్క మండుచున్నటువంటి ఆ యొక్క నూనెలో ఈ యొక్క యోహాను వేశాడు. उसके ऊपर एक भारी ढक्कन रख दिया गया. దాని మీద ఒక పెద్ద మూతను పెట్టేశాడు. वो सोचने लगा मैंने आखिरी उस प्राचीन को मार डाला. ఆయన అనుకున్నాడు కదా ఈ ఆఖరి శిష్యుని కూడా నేను చంపేస్తున్నానని. लेकिन जब ढक्कन हटाया गया, కానీ ఎప్పుడైతే మూత తెరిచి చూశాడు वहां आराम के साथ बैठकर यूहन्ना मुस्कुरा रहा था. ఆ యొక్క మండుచున్నటువంటి ఆ యొక్క నూనెలో ఆయన ఆరాముగా యోహాను కూర్చొని ఉన్నాడు. तब वो राजा को मालूम चल गया, అప్పుడు రాజుకు తెలిసిపోయింది हम इनको नाश नहीं कर सकते. ఇదిగో మేము ఈయనను చంపలేము. ऐसा ही यहाँ पर भी हिंदुस्तान में लोगों को मालूम होना है, అలాగే ఈ యొక్క భారతదేశంలో ప్రజలకు తెలవాలి हम इनको नहीं रोक सकते. మనం వీళ్ళని ఆపలేమని. मेरे प्यारो, कलीसिया को कितना सतावट से निकलना पड़ा. ఓ నా ప్రియులారా, సంఘము ఎన్ని ఉపద్రవాల గుండా హింసల గుండా వెళ్ళాల్సి వచ్చింది. हम सब कुछ सहेंगे, మనం అన్ని సహిస్తాం, हम विरोध नहीं करेंगे, మనం దాన్ని వ్యతిరేకించము, हम मार खाएंगे, మనం దెబ్బలు తింటాం, हम चुपचाप कष्ट सहेंगे, మనము మౌనంగా ఉండి అన్ని కష్టాలు సహిస్తాం. हम उनकी रिपोर्ट करने पुलिस में नहीं जाएंगे, వాళ్ళ గురించి ఏదో రిపోర్ట్ చేయడానికి పోలీస్ దగ్గర కూడా వెళ్ళము. लेकिन अद्भुत काम के द्वारा उनको मालूम होना है यीशु ही परमेश्वर है. కానీ అద్భుత కార్యముల ద్వారా తెలవాలి యేసే నిజ దేవుడని వారికి. क्या विश्वास करते हो ये होने जा रहा है? ఏంటి మీరు విశ్వసిస్తున్నారా ఇది జరగబోతుందని? बहुत मुश्किल है, చాలా కష్టం. लेकिन आप अपनी आंखों से देखने जा रहे हो. కానీ మీరు మీ కళ్ళతో చూడబోతున్నారు. जैसे लाल समुद्र 2 भाग हो गया, ఎలాగైతే ఎర్ర సముద్రం 2 భాగాలయ్యిందో, जैसे यर्दन नदी उल्टी बहने लगी, ఏ విధంగానైతే యోర్దాను నది తిరిగి ప్రవహించడం మొదలుపెట్టిందో वो भी विश्वास करना असंभव था, అది విశ్వసించడం అసాధ్యంగా ఉండింది. लेकिन हमारे परमेश्वर ने किया. కానీ మన దేవుడు చేశాడు. यरियो की दीवार को जमीन के अंदर डाल दिया. ఎరికో గోడలను ఆయన భూమిలోనికి దింపేశాడు. वही परमेश्वर आज भी जीवित है. అదే దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు. वो अपनी सामर्थ को प्रकट करने जा रहा है. ఆయన తన యొక్క శక్తిని బయలుపరచబోతున్నాడు. इन अंतिम दिनों में वो अपनी सामर्थ को प्रकट करने के लिए जा रहा ఈ है. యొక్క అంతిమ దినాల్లో తన యొక్క శక్తిని బయలుపరచబోతున్నాడు. उसे कुछ बर्तन चाहिए जिनके द्वारा वो अपनी सामर्थ को दिखाए. తన యొక్క శక్తిని చూపించడానికి ఆయనకు కొన్ని పాత్రలు కావాలి. कौन अपने जीवन को देगा?
ఎవరు తమ జీవితాన్ని సమర్పణ చేస్తారు? आप बोलना शुरू करो, वो काम करना शुरू करेगा। నీవు మాట్లాడడం మొదలు పెట్టు, ఆయన పని చేయడం మొదలు పెడతాడు. कौन समर्पण करेगा? मुझे मार खाना पड़े, कष्ट सहना पड़े, निंदा सहना पड़े, मैं सुसमाचार को लेकर लोगों तक जाऊंगा। ఎవరు ఒకవేళ నాకు దెబ్బలు తినాల్సి వచ్చినా, కష్టాలు పడాల్సి వచ్చినా, శ్రమ అనుభవించాల్సి వచ్చినా నేను సువార్తను తీసుకుని వెళ్తాను అని ఎవరు అంటారు? उसके लिए आपको अपना जॉब छोड़ने की जरूरत नहीं है। దాని కొరకు నువ్వు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. उसके लिए आपको बाइबिल लेकर घूमने की जरूरत नहीं దాని है। కొరకు నువ్వు బైబిల్ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. सुसमाचार क्या है? సువార్త అంటే ఏంటి? जो तुम्हारे जीवन में हुआ जाकर लोगों को बताओ मेरे जीवन में प्रभु ने क्या किया है। నీ జీవితంలో జరిగింది ఇతరులకు చెప్పు. నా జీవితంలో దేవుడు ఇది చేస్తాడని చెప్పు. मैं इधर की लिखी लुखी बातें नहीं बताता हूँ। ఏదో అక్కడిది ఇక్కడ ఏదో రాసిన విషయాలు చెప్పడం లేదు. जो मेरे जीवन में सत्य में हुआ मैं उसका सुसमाचार सुनाता हूँ। నేను నా జీవితంలో జరిగిన నిజాన్ని, ఆ సత్యాన్ని చెప్తున్నానని చెప్పు. मैं सत्य गवाहियां बताता हूँ। నేను సత్యమైనటువంటి సాక్ష్యాలు చెప్తాను. आप भी सिर्फ इतना ही कीजिए। మీరు కూడా అదే చెప్పండి. देखो परमेश्वर अद्भुत काम कर रहा है कि नहीं कर रहा है। చూడండి దేవుడు అద్భుతాలు చేస్తాడా లేదా. ये 2026 में प्रभु अद्भुत काम करने जा रहा है ఈ 2026 సంవత్సరంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. और उसके लिए वो आपको सामर्थ्य भरने जा रहा है। దాని కొరకు ఆయన నిన్ను శక్తితో నింపబోతున్నాడు. सुसमाचार बताने की सामर्थ्य, సువార్తను చెప్పడానికి తగిన శక్తి, वो बोलने के लिए जो झिझक आपके अंदर है उस पर जय पाने का ताकत, ఏదైతే చెప్పడానికి నీ లోపల ఉన్న ఆ సంకోచం, సందేహము, దాని మీద జయం పొందే శక్తి प्रभु सामर्थ्य के साथ आपको इस्तेमाल करने जा रहा है। దేవుడు బలంగా నిన్ను వాడుకోబోతున్నాడు. वो अद्भुत काम करने जा रहा है। ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. ये किसी मामूली व्यक्ति का सुसमाचार नहीं है। ఇది ఎవరో మామూలు వ్యక్తి సువార్త కాదండి. ये उसका सुसमाचार है जिसमें ईश्वरत्व की सारी परिपूर्णता वास करती है। ఇది ఎవరి సువార్త అంటే ఎవరిలోనైతే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా నివసిస్తుందో ఆయన యొక్క సువార్త అయి ఉన్నది. यीशु के कपड़ों को छूकर लोग चंगा होते थे। యేసుక్రీస్తు యొక్క వస్త్రాలు తాకి ప్రజలు స్వస్థపడేవారు. वो सामर्थ पतरस के अंदर आई, उसकी छाया से लोग चंगा होते थे। ఆ యొక్క శక్తి పేతురులోకి వచ్చింది. ఆయన నీడబడగానే ప్రజలు స్వస్థపడేవారు. पौलुस के शरीर से रुमाल छुआकर बीमार पर डालते थे, बीमार चंगा हो जाते थे। పౌలు యొక్క శరీరానికి తాగిన నడికట్టులు కానీ ఆ యొక్క రుమాలు కానీ ఏవైనా తీసుకొని వెళ్ళి ఆ యొక్క రోగుల మీద పెట్టినప్పుడు వాళ్ళు బాగయ్యేవారు. ये कहानियां नहीं है, ఇవి కథలు కావు, ये सत्य है। ఇవి సత్యం. ये यही काम दोबारा होने जा रहे हैं। ఇదే కార్యాలు మళ్ళీ కాబోతున్నాయి. प्रभु करने जा रहा है। ప్రభు చేయబోతున్నాడు. कौन इसके गवाह बनेंगे? ఎవరు దీనికి సాక్షిగా మారతారు? जो विश्वास करते हैं प्रार्थना करना शुरू करें। ఎవరైతే విశ్వసిస్తున్నారో ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ये प्रार्थना मत करो प्रभु मुझ मेरे द्वारा अद्भुत काम दिखा, ఇది ప్రార్థన చేయకండి, ప్రభు నా ద్వారా అద్భుతాలు చేయని చెప్పకండి. बल्कि वो काम प्रभु खुद करेगा। ఆ పని దేవుడే స్వయాన చేస్తాడు. आप बोलो प्रभु मुझे सामर्थ्य दे, ये सुसमाचार मैं लोगों तक लेकर जाऊं। ప్రభు ఈ యొక్క సువార్తను ప్రజల ద్వారా దగ్గరికి తీసుకెళ్ళడానికి కావాల్సిన శక్తి నాకు దయచేయని ప్రార్థన చేయి. उसके लिए आपको बाइबल लेके घूमने की जरूरत नहीं है। దాని కొరకు బైబిల్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. उसके लिए आपको अपना जॉब छोड़ने की जरूरत नहीं है। దాని కొరకు నీవు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. आपके साथ काम करने वालों को बताओ, నీతో పని చేసే వారికి చెప్పు. आपके साथ यात्रा करने वालों को बताओ, నీతో ప్రయాణం చేసే వారికి చెప్పు. आपके साथ में रहने वालों को बताओ, నీతో ఉండే వారికి చెప్పు. आपके दोस्तों को, आपके कुटुंब के लोगों को बताओ। నీ స్నేహితులకు, నీ కుటుంబీకులకు చెప్పు. आप सुसमाचार लेकर जाओ, నీవు సువార్తను తీసుకొని आप వెళ్ళు. सुसमाचार बोलो, నీవు సువార్త చెప్పు. वो प्रकट करेगा ये सत्य है, ఆయన బయలుపరుస్తాడు ఇదే సత్యం అని. वो सबूत देगा ये सत्य है, ఆయన రుజువుపరుస్తాడు ఇది సత్యము అని. ये होने जा रहा है, ఇది జరగబోతుంది. ये होने जा रहा ఇది है। జరగబోతుంది. अभी देखना चर्चिस में संडे के दिन में कितनी गवाहियां सुनाई देंगी। ఇక ఇప్పుడు చూడండి ఆదివారం రోజు సంఘాలలో ఎన్ని సాక్ష్యాలు मैंने వస్తాయో. वहां यीशु का वचन बताया, అక్కడ యేసు యొక్క వాక్యం वहां చెప్పాడు. पर प्रभु ने एक चंगाई कर दिया। అక్కడ దేవుడు స్వస్థపరిచాడు. ये होने जा रहा है, ఇది జరగబోతుంది. और ये सिर्फ आपको उकसाने के लिए नहीं है। ఇది కేవలం మిమ్మల్ని ఉత్సాహపరచడానికి కాదు. आप डेट के साथ लिख कर रखो, మీరు డేట్ తో పాటు రాసుకొని పెట్టండి. आने वाले दिनों में आप ये देखने जा रहे हो। రానున్న దినాల్లో మీరు ఇది చూడబోతున్నారు. हिंदुस्तान को हिलाने का समय आया है, భారతదేశాన్ని కదిపే సమయం ये వచ్చింది. कानपुर को हिलाने का समय ఈ आया है। కనుపును కదిలించే సమయం వచ్చింది. परमेश्वर की सामर्थ्य से हिलेगा, దేవుని శక్తితో वो కదులుతుంది. प्रकट होने जा रही है, అది బయలుపడబోతుంది. आपके द्वारा प्रकट होने जा रही మీ है। ద్వారా బయలుపడబోతుంది. अपने बर्तन को सीधा करो, మీ యొక్క పాత్రను సరి చేసుకో. प्रभु आपको इस्तेमाल करने जा रहा है। దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. वो
बच्चों को इस्तेमाल करने जा रहा है। ఆయన పిల్లలను వాడబోతున్నాడు. वचन में लिखा वो दूध पीते बच्चों के द्वारा अपनी सामर्थ को सिद्ध करेगा। ఓ వాక్యంలో రాయబడి ఉంది, ఓ పాలు తాగే పిల్లల ద్వారా కూడా తన మహిమను మరుచుకుంటాడని. एक कमजोर हजारों को भगाने वाला बन जाएगा। ఓ ఒక బలహీనుడు వేల కొలదిగా తరుముతాడు. आपको देखकर शैतान को कपकपी आना है। ఓ నిన్ను చూసి సాతానుడు గడగడ వరకాలి. आपको देखकर दुष्टात्माएं भागना है। నిన్ను చూడగానే దురాత్మలు పారిపోవాలి. ये होना है। ఇది జరగాలి. वो कब होगा? ఇది ఎప్పుడు అవుతుంది? तुम सामर्थ से भर నువ్వు जाओगे। శక్తితో నింపబడితే स्वर्ग का सामर्थ पाओ। పరలోకపు శక్తి, ये स्वर्ग का सामर्थ प्रकट होने जा रहा ఈ है। పరలోకపు శక్తి ये బయలుపడబోతుంది. जोश से नहीं है, ఇదేదో ఉత్సాహంతో ये కాదు, सत्य है। ఇది సత్యము. ये होने जा रहा है। ఇది జరగబోతుంది. आप गवाह बनोगे। నీవే సాక్షిగా ఉంటావు. आप मुझे साक्षी दोगे। నీవే సాక్ష్యం చెబుతావు. प्रभु ये करने जा रहा है। దేవుడు ఇది ये చేయబోతున్నాడు. महिमा प्रकट होना ఈ है। మహిమ బయలుపడబోతుంది. आपके द्वारा यीशु ही परमेश्वर है, ये प्रकट होना है। నీ ద్వారా యేసే దేవుడు అనేది బయలుపరచబడాలి. कामों के द्वारा प्रकट होना है। ఆ పనుల ద్వారా కావాలి. प्रभु काम करने जा रहा है। దేవుడు ఆ పని చేయబోతున్నాడు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ సమర్పణ చేసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఓ ప్రభువా, నీ యొక్క శక్తి బయలుపడేదానికి నన్ను నేను సరి చేసుకుంటాను. నేను పాత్రగా ప్రభువా, ఇదిగో నా పాత్రను సరి చేయి నాయనా. వెలుపట బయట శుద్ధీకరించి నీ మహిమతో నింపి నీ సువార్తను మోసుకొని వెళ్ళే ఒక పాత్రగా నన్ను తయారు చేయని అందరం సమర్పణ చేసుకున్నాం. ఈ అంతిమ దినాల్లో మన గనుపురులు అనేకులు రక్షింపబడులాగున ఓ విజ్ఞాపనలు చేస్తూ ప్రభువా, ఎవరు వెళ్తారని పరలోకం నుంచి ఒక పిలుపు వస్తుండగా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు ప్రభువా అని మనము జవాబుగా చెబుదాం. ప్రభువా నన్ను పంపు, నన్ను సరిచేయి, నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, నీ శక్తితో నింపు, సువార్త చెప్పడానికి తగిన శక్తిని నాకు దయచేయి నాయనా అని మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడాడు. అనేక నశించే ఆత్మల కొరకైనా భారముతో ప్రార్థన చేసి భారముతో సువార్త మోసుకొని వెళ్తుండగా దేవుని ఆత్మ తానే సాక్షిగా ధృవీకరిస్తూ అద్భుతాలు చేసే సమయం వచ్చిందని దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉండగా మనం విశ్వాసంతో ప్రార్థన చేసి, ఇదిగో ప్రభువా నేనున్నానయ్యా, నన్ను పంపు, సువార్త చెప్పడానికి నాకు శక్తిని దయచేయి, నాలో ఉన్న భయాన్ని తొలగించు, సిగ్గును తీసివేయి. ఇక మీదట ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు నేను నడుము కట్టుకుంటున్నాను, నన్ను నూతన శక్తితో నింపు అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభువా నేనున్నానయ్యా, నీ కృప చేత నన్ను నింపు. ఇదిగో తండ్రి నేనున్నానయ్యా, నన్ను నీ కృప చేత నింపు. ఓ నీ కృప చేత నింపు. నా బలహీనతలో నీ కృప చేత నన్ను బలపరచని సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా. అందరం సమర్పణ చేసుకుందాం. ప్రభువా నా జీవితంలో గడిచిన దినాల్లో ప్రభు నేను సువార్త చెప్పలేదు. ఈ సంవత్సరం నా బంధువులకు, నా మిత్రులకు, ఇరుగు వారికి, పొరుగు వారికి భారంతో నీ యొక్క సత్యాన్ని ప్రకటిస్తాను. నీవే నిజ దేవుడు అని, నీవు కాక వేరెవరు లేరని నేను ధైర్యంగా ప్రకటిస్తాను. అట్టి శక్తి నన్ను, ఓ అట్టి ఆత్మ చేత నన్ను ఆవరించని సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ పరమ తండ్రి నీకు స్తోత్రాలు. నీ కృప చేత మా సంఘాన్ని బలపరచయ్యా. ఇదిగో తండ్రి అనేకులు నశిస్తున్నటువంటి ఈ సమయంలో నీ సేవకులమైన, నీ సంఘస్థులమైన నీ బిడ్డలు, నీ పరిశుద్ధులను బలపరిచి నడిపించని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా సమర్పణ చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ ఒక గొప్ప ప్రణాళికతో మనల్ని ఈ విధంగా పిలిచిన దేవుడు గనుక ఒక్కొక్కరు కూడా నూతనమైన సమర్పణ చేసుకుందాం. మన లోపల ఉన్న ప్రతి లోపాలన్నీ కూడా దేవుని దగ్గర దిద్దుకొని ఆయన గొప్ప సాక్షిగా బ్రతకడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. చూడండి, మన ప్రాంతంలో ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. అందుకొరకే దేవుడు ఒక్కొక్కరిని కూడా తన కొరకు నిలబెట్టుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరు వెళుతారు అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్తి సమర్పణ చేసుకుంటూ దేవుని తల తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పటి వరకు ఒక యథార్థమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆయా దేశాల్లో దేవుని కొరకు, సువార్త కొరకు ఏ విధంగానైతే సాక్షులుగా నిలబడుతూ ఉన్నారో మనం కూడా అలాంటి సత్య సువార్తను తీసుకొని వెళ్ళడానికి, కొన్ని ఆత్మలను రక్షించడానికి
మన మీద కూడా దేవుడు ఒక గొప్ప భారాన్ని పెట్టినాడు గనక ఆ భారంతో మనమందరం కూడా సమర్పణతో ప్రభువా నేను కూడా వెళ్తానయ్యా అని ఒక్కొక్కరు కూడా తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకంటే కోట విస్తారంగా ఉంది, పని వాళ్ళే తక్కువైపోతూ ఉన్నారు. దేవుడు చేసే తన వాగ్దానములను బట్టి నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభు మన కొరకు వస్తే లోకంలో ఎంతో మంది నశిస్తూ ఉన్నారు కనుక వారు ఎవరు వచ్చి మమ్మల్ని రక్షిస్తారా అని లోకంలో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఎవరు వెళుతారు అని. హల్లెలూయా. ఈరోజు నేనున్న ప్రభువా అని దేవుడు మనందరము కూడా దేవుని సమర్పణ చేసుకున్నాం. ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా మా అందరితోనూ మాట్లాడినవయ్యా. ఈ నూతన సంవత్సరంలో మేము మీ కొరకు నీ సత్య సువార్తను తీసుకుపోవడం కొరకు దేవా మేము సమర్పణ చేసుకుంటున్నామయ్యా అని దేవుని సల్ల తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు నోరు తెరిచి సమర్పణ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యెషయా ప్రవక్త కూడా అంటున్నాడు, ఎవరు వెళుతారు అని నా నిమిత్తం అని అంటే నేను వెళ్తానయ్యా అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో కూడా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం అయితే అనేకులు ప్రభు కొరకు పరిగెడుతూ ఉన్నప్పుడు లోకమును తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చినారా అన్నట్టుగా సత్యాన్ని మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళినారు. మనకు తెలిసింది మన ఇరుగు పొరుగు వారికి చెప్పడానికి ప్రభు మనకు ఒక అవకాశం ఇచ్చని కనుక తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా. సమర్పణతో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడమైన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడవు, నీతి సూర్యుడవు ప్రభువా, మార్పు లేని దేవుడవు దేవా. నీ స్వరాన్ని మాకు వినిపిస్తూ వస్తున్న దేవుడవు దేవా. నీవైతే శక్తి కలిగిన దేవుడవు, బలము కలిగిన దేవుడవు, సామర్థ్యం కలిగిన దేవుడవు దేవా. నీవు ఎవరినైనా నువ్వు ఆడుకునే దేవుడవు కనుక దేవా, యవనస్తులనైనా పెద్దవాళ్ళనైనా వృద్ధులనైనా వాడుకునే దేవుడవు ప్రభువా. దేవా నీవే ఒక్కొక్కరితో సూటిగా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నశిస్తున్న ఆత్మల కొరకు నేను వెళుతానని తీర్మానం తీసుకున్న మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసి దేవాన్ని పరిచర్యలో పరిగెత్తకుండా ఆగిపోయిన ఈ సమయంలో మరలా మమ్మల్ని మీరు పురికొల్పినందుకు నీకు స్తోత్రాలు. నీ కృప, నీ అభిషేకము ద్వారా నీ మహిమను ప్రత్యక్షపరుచుకుంటానని వాగ్దానం చేసిన దేవుడవు దేవా. మేము నీ పని చేస్తామని తీర్మానం తీసుకుంటూ ఉన్నాం. నీ మహిమను కూడా నువ్వు ప్రత్యక్షపరుచుకుంటావని నువ్వు చెప్పిన దేవుడవు దేవా. నీవే అందరితో నీ స్వరాన్ని వినిపించినందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ఎక్కడెక్కడైతే నీ చిత్తాన్ని మా జీవితాల్లో దేవా నువ్వు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ దాసులను ఇంకా మీరే బహుబలంగా వాడుకొని నీ స్వరాన్ని మాకు వినిపించమని తర్జుమ చేస్తున్న నీ దాసులను కూడా ఇంకా మీరు బలపరచండి. వచ్చిన మమ్మల్ని అందరినీ నీ స్వరముతో మాట్లాడిన నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా దేవుని సన్నిధిలో తిరిగి మనమందరం కూడా 7 గంటలకు ఈ విధంగా ఇదే స్థలంలో కూడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని కూడా అందరు కూడా పాటించాలి. అందరికి ప్రేమ.